హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూస్తే మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. టైమ్ టు టైమ్ మీ సిట్యుయేషన్స్‌ని మీరు అనాలిసిస్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే 6 పోర్టల్ మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది అనే దానికంటే కూడా యూనివర్స్ అసలు మీకోసం ఎలాంటి డోర్స్‌ని ఓపెన్ చేస్తుంది అనైతే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఈ పార్ట్ మీరు వింటారో లేదో స్కిప్ చేస్తారో నాకైతే తెలీదు. బట్ ఈ పార్ట్ విన్న వాళ్ళకి మాత్రం చాలా యూజ్ అవుతుంది. సో, మోస్ట్‌లీ నేనెప్పుడూ కూడా అంటే ఇలా వీడియో ముందు చెప్పే వాటికి టైమ్ స్టాంప్స్ అయితే పెట్టను. బట్ ఈ పార్ట్ కోసం అయితే స్పెసిఫిక్‌గా పెడతాను. ఎందుకంటే ఇది వింటే డెఫినిట్‌గా మీలో చాలా మందికి యూజ్ అవ్వచ్చు. ఈ 6 పోర్టల్ గురించి అయితే ఫస్ట్ నేను మాట్లాడతానండి. మీలో చాలా మందికి తెలుసు ఎవ్రీ మంత్ కూడా ఒక స్పెసిఫిక్ డేట్‌లోనే రిపిటీటివ్ నంబర్ వచ్చినప్పుడు అంటే పోర్టల్ ఓపెన్ అవుతుంది అని. ఎందుకంటే నేను ఇది అంటే ఎవ్రీ మంత్ చేస్తున్నాను కాబట్టి మోస్ట్‌లీ చాలా మందికి తెలుసు. సో, ఈ 6 అనే నంబర్ ఏంటంటే హార్మోనీ, లవ్, హోమ్, బ్యాలెన్స్ అండ్ న్యూచరింగ్ ఎనర్జీని ఇండికేట్ చేస్తాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 అనే నంబర్ దేనికి అంటే కమ్యూనిటీని ఇండికేట్ చేస్తది. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి. మన చుట్టూ ఉన్న వ్యక్తులతోని మనకి గుడ్ రిలేషన్‌షిప్స్ ఉంటేనే కదా మన లైఫ్‌లో హార్మోనీ అనేది ఉంటుంది. ఈవెన్ ఫ్యామిలీలో కూడా ఆ కనెక్షన్స్, ఆ లవ్ ఉంటేనే హ్యాపీగా ఉండగలుగుతాం కదా! ఇవన్నింటికి కూడా 6 అనే నంబరు చాలా కీ రోల్ ప్లే చేస్తదని చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఆహ్, ఒక పర్సన్ హీల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ 6 అనే నంబర్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌కి కానీ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు తొందరగా హీల్ అవుతారు. అండ్ డివైన్ ఫెమినైన్ ఎనర్జీని కూడా వాళ్ళేంటంటే బ్యాలెన్స్ చేసుకోగలుగుతారండి. నేనేంటంటే ఇంతకు ముందు కూడా ఈ ఫెమినైన్ ఎనర్జీ గురించి ఒక వీడియో చేశాను. సో, మళ్ళీ చెప్తున్నానండి. ఈ 6 పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ 6 పోర్టల్‌లోని మీరు కానీ కరెక్ట్‌గా మేనిఫెస్ట్ చేస్తే డెఫినిట్‌గా మీ సోల్ పర్పస్ ఏంటి అనేది ఫస్ట్ మీరు తెలుసుకోగలుగుతారండి. అండ్ చాలా మంది ఏంటంటే హీల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఇంకా పాస్ట్ వూండ్స్ క్యారీ చేస్తుంటారు. సో, హీల్ అవ్వడానికి ఏంటంటే ఈ 6 పోర్టల్ అనేది గుడ్ టైమ్ అని చెప్తాను. అంటే మెడిటేషన్ చేయడం కానీ, లేకపోతే మేనిఫెస్ట్ చేయడం కానీ చేస్తే ఖచ్చితంగాను మీరు చాలా బెటర్‌గా ఫీల్ అవుతారండి. మీలో వస్తున్న చేంజెస్‌ని మీరు ఫీల్ అవుతారు. మీ ఎనర్జీస్‌ని మీరు గ్రౌండ్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే మీ వాల్యూ, మీ వర్త్ ఏంటో తెలుసుకోవాలి. ఆర్ మీ ఫ్యామిలీ ఏంటి? అంటే మీ లైఫ్‌లో అసలు అంటే లవ్ అంటే ఏంటి? ఆర్ లవ్‌కి ఎలాంటి ప్లేస్ ఇవ్వాలి? ఆర్ ఫ్యామిలీకి ఎలాంటి ప్లేస్ ఇవ్వాలి? మీరు ఏంటి? అని ఇలా కొన్ని విషయాలైతే క్లియర్‌గా తెలుసుకోవడానికి డెఫినిట్‌గా ఈ పోర్టల్ మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటేంటంటే ఇప్పుడు మీలో కొంతమంది రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతున్న వాళ్ళుంటారు. అంటే కొంతమందికేంటంటే అంత ఈజీగా విడిచిపెట్టేయాలి అనిపించదండి. కొంతమంది ఎలా ఉంటారంటే వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళొస్తారు పర్వాలేదులే అన్నట్టు ఉంటారనమాట. కొంతమందేంటంటే ఎందుకో కానీ చాలా సఫర్ అవుతారు. అంటే ఎలా అంటే ఈ పర్సన్‌తో మనం చాలా ట్రావెల్ చేసాం. ఆర్ ఈ పర్సన్‌కి మనం చాలా కనెక్ట్ అయ్యాం. వీళ్ళని అంత ఈజీగా ఎలా అంటే వదిలేసి మన లైఫ్ మనం చూసుకుంటామని ఉండేవాళ్ళుంటారు. బట్ ఎక్కువ మందేంటంటే మాకు సంబంధం లేదు అన్నట్టే ఉంటారండి. ఎందుకంటే నా దగ్గరికి వస్తుంటారు కాబట్టి నాకు తెలుసు. అంటే ఆ పర్సన్స్ ఎలా సఫర్ అవుతుంటారు ఎదుటి వ్యక్తి వల్ల. అంటే వాళ్ళు ప్రాపర్ రెస్పాన్స్ లేకపోతే వీళ్ళు అంటే ఆ పెయిన్ ఎలా తీసుకుంటారు? అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది చూస్తుంటాను కాబట్టి డెఫినిట్‌గా మీలో ఎవరికైనా సరే రిలేషన్‌షిప్ అనేది స్ట్రాంగ్ అవ్వాలి, డేస్ బెటర్ అవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరేంటంటే మేనిఫెస్ట్ చేయడం అయితే మంచిదండి. ఈ 6 పోర్టల్ ఏంటంటే డెఫినిట్‌గా మీరు రిలేషన్‌షిప్స్‌లోని ఉన్న హర్డిల్స్ కానీ, లేకపోతే ఇంకేమైనా సిట్యుయేషన్స్‌ని కానీ క్లియర్ చేసుకోవడానికి మీకిది గుడ్ టైమ్ అండి. అంటే పర్టిక్యులర్‌గా కమ్యూనికేట్ చేయండి అని నేను చెప్పను కానీ ఫస్ట్ మేనిఫెస్ట్ చేసి అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకుంటే డెఫినిట్‌గా చేంజెస్ అయితే చూస్తారండి. అండ్ ఫ్యామిలీ కనెక్షన్స్ బెటర్ అవ్వాలనుకున్నా, మీ వాల్యూ, మీ వర్త్ ఏంటో తెలుసుకోవాలనుకున్నా, ఇవన్నింటికి కూడా ఈ పోర్టల్ అయితే చాలా యూజ్ అవుతుందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ డివైన్ ఫెమినిన్ ఎనర్జీతో
అలైన్ అవుతారండి. చాలా మందికి ఏంటంటే నేను చెప్తుంటాను, మస్కులిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీ 2 కూడా బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. అప్పుడే గ్రౌండ్ అయ్యి ఉంటారు. ఆర్ సిట్యుయేషన్స్‌ని ఏంటంటే బెటర్‌గా డీల్ చేస్తారని. బట్ మీలో చాలా మంది ఏంటంటే అది బ్యాలెన్స్‌లో ఉందా? లేకపోతే ఇంబాలెన్స్ అయిందా అనేది కూడా తెలీదు. సో, ఇలా ఏంటంటే మీకు క్లారిటీ లేనప్పుడు మీ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ అనేది డెఫినెట్‌గా అలైన్ అవ్వాలి అనుకుంటే మరి ఈరోజు మీరు మెడిటేషన్ చేయడం అయితే మంచిది. సో, నేను ఒకటే చెప్తానండి. ఇది కూడా ఎందుకు లైక్ ఏంటంటే ఈ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ అనేది ఎందుకు బ్యాలెన్స్ అవ్వాలి అంటే మీ పవర్ ఏంటో మీరు తెలుసుకోవడానికండి. ఆర్ మీకంటూ ఒక పవర్‌ని క్రియేట్ చేసుకోవడం కోసం. మిమ్మల్ని మీరేంటంటే న్యూర్చర్ చేసుకోవాలి. డెఫినిట్‌గా చాలా మందికేంటంటే వాళ్ళ వాల్యూ, వాళ్ళ వర్త్ తెలీదు. ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇస్తారు. సిట్యుయేషన్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళని వాళ్ళు తక్కువ అండర్ ఎస్టిమేట్ చేసుకుంటారు. సో, మీలాంటి వాళ్ళకేంటంటే ఇది గుడ్ టైమ్ అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈరోజు మీరేంటంటే రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ కానీ, లేకపోతే లెవెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కానీ, ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు. ఒక 2 డ్రాప్స్ కానీ మీరేంటంటే వాటర్‌లో వేసుకొని బాత్ చేస్తే ఖచ్చితంగాను అంటే ఎంతో కొంత మీ ఆరా అనేది క్లెన్స్ అవుతుందండి. ఒకవేళ అంటే చాలా మందికి తెలీదు. ఎనర్జీస్ అనేవి హెవీగా ఉంటాయి. బయట నుంచి ఇంటరాక్ట్ అవుతుంటారు వ్యక్తులు. లైక్ ఏంటంటే ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అనేది రియల్ అండి. సో, దానివల్ల ఏంటంటే ఆరా అనేది టైమ్ టు టైమ్ క్లెన్స్ అవుతూ ఉండాలి. సో, అంటే ఇలా ఎవరైతే ఈరోజు బాత్ చేస్తారో కొంతవరకు అంటే మీ ఆరా క్లెన్స్ అవుతుంది. అండ్ డెఫినిట్‌గా మీరేంటంటే కొంత పాజిటివ్‌గా ఫీల్ అవ్వగలుగుతుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ బాత్ చేసినప్పుడు కూడా ఏదో అంటే మీరు ఆయిల్ వేసేసారు, చేసేసారు అన్నట్టు కాకుండా అది చేస్తున్నప్పుడు అంటే ఆ ఎనర్జీని ఫీల్ అవ్వడానికి ట్రై చేయండి. మీ బాడీ ఈజ్ అవుతుండడం అనేది మీరు ఫీల్ అవ్వగలుగుతుంటారండి. సో, అది సెన్స్ చేస్తూ దానికి మీరు గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. చేయడం అనేది ఎవరైనా చేసేస్తారు. బట్ దాన్ని కరెక్ట్‌గా చేయడం అనేది అందరికీ రాదు. సో, అందుకే నేను చెప్తున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈరోజు అంటే ఒక లైట్ పింక్ కలర్ కానీ ఆర్ పింక్ షేడ్స్ అండి. గ్రీన్ షేడ్స్ కానీ లేకపోతే సిల్వర్ ఆర్ గోల్డ్ కలర్ షేడ్స్ కానీ ఇలాంటి క్లోతింగ్ వేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఎంతో కొంత ఆ ఎఫెక్ట్ కూడా మిమ్మల్ని ఏంటంటే కామ్ చేస్తుంది అని చెప్పొచ్చు. సో, ఇంకా మానిఫెస్టేషన్ విషయానికొస్తే క్లియర్‌గా చెప్తున్నానండి. ఇదేంటంటే మార్నింగ్ 6:00 ఆర్ ఈవినింగ్ 6:00కి అలా చేస్తే బావుంటుంది. బట్ నేను వీడియో పోస్ట్ చేయడమే లేట్ కాబట్టి నేను మార్నింగ్ గురించి మాట్లాడనింకా. ఈవినింగ్ 6:00 ఆ టైంలో కానీ మీరు మానిఫెస్టేషన్ కోసం కూర్చుంటే బావుంటుందండి. అంటే ఒకటి మాత్రం నిజం 6:00 టైంలోనేంటంటే మీరు మానిఫెస్టేషన్ అనేది 6:00కి చేయాలని కాదండి. ఇప్పుడు మీలో కొంతమందికి మానిఫెస్ట్ ఎలా చేయాలో తెలుస్తుంది. అంటే విజువలైజ్ చేసుకుంటుంటారు. కొంతమందేంటంటే పేపర్స్ మీద రాస్తుంటారు. బర్న్ చేస్తుంటారు. సో, రకరకాలుగా చేస్తుంటారు. సో, బేసిక్‌గా నేనిక్కడ చెప్పాలనుకుంటుందేంటంటే, మీ విషెస్ అనేవి యూనివర్స్‌కి మీరు చెప్తున్నప్పుడు, లేకపోతే మీరవి విజువలైజ్ చేసుకుంటున్నప్పుడు, ఆ టైం అయ్యి ఉండాలండి. అంటే 6కి మీరు స్టార్ట్ చేస్తే బావుంటుంది మానిఫెస్టేషన్ అనేది. సో, ముందే మీ విషెస్ అనేవి మీరు పేపర్ మీద రాసుకోవడం కానీ, అలాంటివి చేయడం మంచిదండి. మోస్ట్‌లీ అంటే 6 విషెస్ రాసుకోవడం బెటరు. సో, విజువలైజ్ చేసుకున్న వాళ్ళు కూడా 6 విషెస్ విజువలైజ్ చేసుకోవచ్చు. సో, ఏం లేదండి. ఎక్కడైనా సరే ఒక ఎంప్టీ ప్లేస్‌లో కూర్చుంటారు. ఎంప్టీ ప్లేస్‌లో కూర్చొని గ్రీన్ క్యాండిల్స్ వెలిగిస్తారండి మీ చుట్టూ కూడా పాజిటివ్ ఎనర్జీ కోసం. అండ్ ఇఫ్ మీరు క్రిస్టల్స్ యూజ్ చేస్తున్నట్టయితే రోజ్ క్వార్ట్జ్ కానీ, రోడోనైట్ కానీ, రెయిన్‌బో మూన్ స్టోన్ కానీ ఇలాంటి క్రిస్టల్స్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటే అవి యూజ్ చేయొచ్చు. సో, బేసిక్‌గా అవన్నీ కూడా అంటే రోడోనైట్ కానీ, రోజ్ క్వార్ట్జ్ కానీ యూజ్ చేసినట్టయితే లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకోవాలి. ఒకవేళ రెయిన్‌బో మూన్ స్టోన్ అయితే రైట్ హ్యాండ్‌కి వేసుకోవాలి. సో, ఖచ్చితంగా మెడిటేషన్ చేస్తున్నప్పుడైనా, లేకపోతే మేనిఫెస్టేషన్ చేస్తున్నప్పుడైనా సరే, అది వేసుకొని ఎక్కడైనా సరే ఎంప్టీ ప్లేస్‌లో కూర్చొని నేను చెప్పినట్టుగా గ్రీన్ క్యాండిల్స్ వెలిగించుకోండి మీరున్న స్పేస్ దగ్గర. సో, మీరేంటంటే మీ ఐస్ క్లోజ్ చేసుకుంటారు. స్లోగా డీప్ బ్రెత్ తీసుకుంటారు. ఆ తర్వాత మేనిఫెస్ట్ చేసే వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను. మీకున్న 6 విషెస్ కూడా విజువలైజ్ చేసుకోవాలండి. అంటే అవి నిజంగానే మీ లైఫ్‌లో జరుగుతున్నట్టుగా మీరు ఊహించుకోవాల్సి ఉంటుంది. అంటే జరుగుతాది, లేకపోతే జరిగిపోయింది అని మాత్రం అనుకోవద్దు ఎవరు కూడా. జరుగుతుంది అంటే ఇది ఆల్రెడీ మీ లైఫ్‌లో జరగడం స్టార్ట్ అయింది అనేలాగా మీరేంటంటే విజువలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా విజువలైజ్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఎమోషన్ వస్తుంది కదండీ! అది హ్యాపీ అవ్వచ్చు, ఎక్సైట్‌మెంట్ అవ్వచ్చు. అంటే ఏ టైప్ ఎమోషన్ అయినా సరే దాన్ని మీరు ఫీల్ అవ్వండి. ఫీల్ అయిన తర్వాత మీ ఐస్‌ని మీరేంటంటే ఓపెన్ చేయొచ్చు. ఇఫ్ ఎవరైనా పేపర్‌లో రాసుకున్న వాళ్ళుంటే ఆ పేపర్‌ని మీ చేతిలో పెట్టుకొని విజువలైజ్ చేసుకోవాల్సి ఉంటుందండి.
మీరు విజువలైజ్ చేసుకున్న తర్వాత సేమ్ అండి ఇలానే మీకు వచ్చే ఎమోషన్స్ని మీరు ఫీల్ అవుతుంటారు. ఆ తర్వాత ఆ పేపర్ని మీరు ఏంటంటే బర్న్ చేయొచ్చు. సో మేనిఫెస్టేషన్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా తెలుసు. సో మీ పద్ధతిలోనే మీరు చేసుకోవచ్చు. దీనికి స్పెసిఫిక్గా ఇలానే చేయండి అలానే చేయండి అని నేనైతే చెప్పను. బట్ డెఫినెట్గా ఒకటి మాత్రం చెప్తానండి, పేపర్ మీద రాస్తేనే మేనిఫెస్టేషన్ అని కాదు. మీరు ఎక్కడైనా కూర్చొని కరెక్ట్గా అంటే ఇదంతా అనుకున్నా సరే వర్కౌట్ అవుతుంది. పోర్టల్ ఓపెన్ అవుతున్న టైంలోనే ఏంటంటే ప్రతి మనిషికి కూడా వాళ్ళకున్న కోరికలు కానీ యూనివర్స్తో కానీ కరెక్ట్గా చెప్పుకోగలిగితే అవి ఖచ్చితంగా తీరుతాయండి. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా జరుగుతాయి. ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఎమోషన్స్ అండ్ మీ ఎనర్జీస్ మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుందండి. అంటే ఎలా అంటే మీరు ఎక్కువ ఎమోషనల్ అయిపోకుండా మీ ఫీలింగ్స్‌ని మీరు అర్థం చేసుకోండి. అలానే ఎదుటి వ్యక్తుల ఫీలింగ్స్‌ని కూడా అర్థం చేసుకోండి. ఆ సిట్యుయేషన్స్ గురించి కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ఎనర్జీస్‌ని గ్రౌండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీలో కొంతమంది ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉంటారు. పాజిటివ్‌గా ఉంటారు. నాకేంటి అన్నట్టుగా. సో అది కరెక్ట్ కాదు. అండ్ మీలో కొంతమంది ఎప్పుడు నెగెటివ్‌గా ఆలోచిస్తూ లోగా ఫీల్ అవుతుంటారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఈ రోజు మాత్రం కొంచెం అంటే ఇలాంటివి కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయడం అయితే మంచిదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మేనిఫెస్ట్ చేయాలనుకునే వాళ్ళు మెటీరియల్ స్టెబిలిటీ కోసం కూడా చేయొచ్చండి. అంటే ఫినాన్షియల్‌గా సఫరింగ్స్ ఉంటాయి కదా! కొంతమంది ఏంటంటే ఆ గ్రోత్ కోసం అని చెప్పి రకరకాలుగా ట్రై చేస్తుంటారు. సో మీలాంటి వాళ్ళు కూడా మేనిఫెస్ట్ అయితే చేయొచ్చు. మంచిగా వర్కౌట్ అవుతుందండి. సో నేను చెప్పిందైతే అర్థమైందనే అనుకుంటున్నాను మీకు. అంటే ఇవి బేసిక్‌గా నేను మీకు ఇంటిమేషన్ ఇస్తున్నాను. ఎందుకంటే చేసినప్పుడు కొంచెం కరెక్ట్‌గా చేసినా కొంచెం క్లారిటీ మెయింటైన్ చేస్తే డెఫినిట్‌గా ఇంకా బెటర్‌గా వర్కౌట్ అవుతుందని. సో అసలు చూద్దాము ఇంకా యూనివర్స్ మీకేం చెప్తుంది అనేది. సో ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే 3 కార్డ్ సెట్స్ కూడా 3 డిఫరెంట్ డోర్ ఇమేజెస్ ఉన్నాయి. సో మీకేది బాగా కనెక్ట్ అవుతుంది? అంటే మీకోసం అని ఏదైతే అనిపిస్తుందో మీ ఇంట్యూషన్ చెప్తుంటది కదండీ! సో దాని ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటేంటంటే మీరు ఒకటే పిక్ చేసుకోవాలని రూల్ ఏం లేదండి. ఒకటి కంటే ఎక్కువ కూడా చూస్ చేసుకోవచ్చు. అంటే ఇఫ్ మీ ఇంట్యూషన్ కానీ చెప్తున్నట్టయితే. అండ్ మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికి స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఇమేజ్ ఈ డోర్ ఇమేజ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో ఈ కార్డ్ చూస్తేనే నాకు ఒకటి అర్థమవుతుంది. ఆల్రెడీ మీరు ఏంటంటే మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్‌ని సెన్స్ చేస్తున్నారండి. ఆర్ ఎక్కడో కానీ మీ లైఫ్‌లోని ఏంటంటే ఏదో చిన్నగా పాజిటివ్‌గా జరుగుతుంది ఆర్ జరగబోతుంది అనే ఫీలింగ్ మీకు స్టార్ట్ అయింది. అంటే ఇప్పటి వరకు మీరేంటంటే క్లియర్ కట్‌గా డార్క్‌నెస్‌లోనే ఉన్నారండి. అసలు మీకేంటంటే ఎక్కడా కూడా సోర్స్ అనేది కనిపించలేదు. బట్ ఇప్పుడు ఎక్కడో కానీ మీకు చిన్న హోప్ అనేది క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయింది. దానికి రీజన్ ఏంటంటే మీ లైఫ్‌లో నిజంగానే చేంజెస్ అనేవి వస్తున్నాయి. ఆ షిఫ్ట్‌నే మీరు ఫీల్ అవుతున్నారండి. సో ఇదేంటంటే మీరు సెన్స్ చేస్తుంది కరెక్టే. యూనివర్స్ ఏంటంటే మీ లైఫ్‌లో నిజంగానే మీకోసం ఏంటంటే డోర్స్‌ని ఓపెన్ చేస్తుందండి. అంటే పర్టిక్యులర్‌గా ఈ రోజు రీడింగ్ కూడా ఏంటి 6 పోర్టల్ అనేది మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్‌ని తీసుకొస్తుంది. పర్టిక్యులర్‌గా యూనివర్స్ మీకోసం ఎలాంటి డోర్స్ ఓపెన్ చేస్తుందనేది తెలుసుకోవడం కోసమే. సో డెఫినిట్‌గా ఒకటి మాత్రం నిజమండి. యూనివర్స్ అయితే మీకోసం డోర్‌ని ఓపెన్ చేయడం స్టార్ట్ చేసింది. లైక్ ఏంటంటే మీరు ఆ లైట్‌నే కొంచెం కొంచెంగా చూస్తున్నారని చెప్పొచ్చు. ఫుల్‌గా కూడా చూస్తారు. అది అంటే మీకు క్లారిటీ వచ్చిన తర్వాత. బట్ ఇప్పుడేంటంటే ఇంకా ఇది ఒక స్టార్టింగ్ స్టేజ్‌లో ఉందని చెప్పొచ్చు. సో ఈ స్టార్టింగ్ స్టేజ్‌లోనే మీకేంటంటే ఈ చిన్న హోప్ క్రియేట్ అవుతుంది. ఈ ఎక్సైట్‌మెంట్ ఉందంటే ఇంకా మీరు ముందుకు వెళ్తున్న తర్వాత మీకేంటంటే ఇది డెఫినిట్‌గా హ్యాపీనెస్ ఇస్తుందండి. మీరేంటంటే ఇప్పటి వరకు చాలా కష్టాలు పడినట్టయినా లేకపోతే మీ లైఫ్‌లోని కొన్ని సిట్యుయేషన్స్‌లోని మీకు ఆన్సర్స్ దొరకకపోయినా ఇంకా అవన్నీ కూడా దొరుకుతాయండి. మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ లైఫ్‌లో మీరేంటంటే నిజంగానే చేంజెస్‌నైతే వచ్చే రోజుల్లో చూడబోతున్నారు. ఈ చేంజెస్ కూడా మీకేంటంటే హ్యాపీనెస్ ఇస్తదండి. అంటే కొంతమంది లైఫ్‌లో చేంజెస్ వస్తుంటాయి కానీ అవి వాళ్ళకి కంఫర్టబుల్‌గా అనిపించవు. బట్ మీకెలా అనిపిస్తదంటే ఇంక ఫైనల్‌గా మనం ఏంటంటే దీని నుంచి బయటకొస్తున్నాం ఆర్ మనం ఏంటంటే ఫైనల్‌గా లైట్‌ని చూస్తున్నాం అనే ఫీలింగ్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అసలు ఈ కార్డ్ వెనక మెసేజ్ ఏంటనేది చూద్దాం. ఆ తర్వాత మిగతావి చూద్దాం. సో క్లియర్‌గా ఇక్కడ నేను మీకు ఒకటే చెప్తున్నానండి. అదేంటంటే లవ్ అనేది హ్యాపీనెస్ అండి ఫస్ట్. సో మీ లైఫ్‌లో ఒకవేళ మీరు పర్టిక్యులర్‌గా ఏదైనా రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతున్నా ఆర్ ఆల్రెడీ సఫర్ అయిపోయారు. సో ఇంక ఏంటి మీ పరిస్థితి అనేలాగున్నా మీరు ఏం వర్రీ అవ్వద్దండి. ఫ్రీగా ఉండండి.
మీకు నచ్చినట్టుగా మీరు ఉండొచ్చండి. అంటే ఒక పర్సన్ మీతో కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వకపోయినా దాన్ని మీరు ఏంటంటే కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఫేజ్ లోని ఫస్ట్ మిమ్మల్ని మీరు ఎంబ్రేస్ చేసుకోవాలండి. మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోవడానికి ట్రై చేయాలి. మిమ్మల్ని మీరు ఏంటంటే ఒక బెటర్ పర్సన్ లాగా ఉంచుకుంటే డెఫినెట్ గా ఆ పర్సన్ సూన్ ఆర్ లేటర్ అది అర్థమవుతుంది. ఈవెన్ మీలో ఎవరైనా సెపరేట్ అయిపోయి అంటే ఇంకా ఇంత లైఫ్ అని అనుకున్నా మీ లైఫ్ లో ఒక న్యూ పర్సన్ రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయండి. అందుకే యూనివర్స్ ఏం చెప్తుందంటే ఈ పర్టికులర్ ఫేజ్ లో మీకు నచ్చినట్టుగా మీరు ఉండండి. మీరు ఏంటంటే వ్యక్తుల్ని ప్లీజ్ చేయాలని లేకపోతే వ్యక్తులు మీ లైఫ్ లోకి రావాలని డెస్పరేట్ గా ఉండొద్దు. సో న్యాచురల్ గా మీరు హీల్ అయ్యి న్యాచురల్ గా మీరు ఏంటంటే మీ లైఫ్ లో మూవ్ అవుతున్నప్పుడు ఎదుటి వ్యక్తులు అది అర్థం చేసుకుంటారు. అండ్ మీ వైబ్స్ తో మ్యాచ్ అయ్యే వైబ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మీ లైఫ్ లోకి ఎంటర్ అవుతారు అని యూనివర్స్ చెప్తుంది. ఆ టైం అయితే వస్తుంది. సో మీరు ఏంటంటే ఇంకొకటి కూడా గుర్తు పెట్టుకోండి, ఒక పర్సన్ తోని మీరు ఏంటంటే మీ ఫీలింగ్స్ ఓపెన్ గా చెప్పుకోలేకపోతున్నారు. మీరు ఏంటంటే ఎందుకో కానీ ఆ ఛాన్స్ తీసుకున్నా సరే వర్కౌట్ అవుతుందా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారంటే ఇంకా ఆ ఛాన్స్ తీసుకోవాలండి. ఓపెన్ గా మాట్లాడాల్సిన అవసరం కనిపిస్తుంది నాకు. డెఫినెట్ గా నాకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే మీ వైపు నుంచి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే యాక్షన్ తీసుకుంటారు. ఇఫ్ యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ లేదన్నప్పుడు డెస్పరేట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు మీలా ఉండొచ్చు అనేది ఇక్కడ మెసేజ్ అండి. అసలు ఇంకా చూద్దాం మిగతా మెసేజెస్ ఏంటి, యూనివర్స్ అసలు నిజంగానే మీకోసం ఎలాంటి డోర్స్ ని ఓపెన్ చేస్తుంది అనేది చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి నేనైతే. సో ఈ కార్డ్స్ చూస్తుంటే ఫస్ట్ అసలు నాకేమనిపిస్తుందంటే డెఫినెట్ గా అంటే ఈ పాయింట్ లోని మీరు ఏదైతే ట్రూత్ అనుకుంటారో అది ఎగ్జాక్ట్ గా ట్రూత్ అవ్వాలని రూల్ ఏం లేదండి. అంటే ఒక్కొక్క పర్సన్ కాన్షియస్నెస్ ప్రకారం ట్రూత్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒకటి మీకు కరెక్ట్ అనిపించవచ్చు ఆర్ ఇదే ట్రూత్ అని అనిపించవచ్చు. దాని అర్థం ఏంటంటే అదే ట్రూత్ అవ్వాలని రూల్ లేదండి. ఎందుకంటే మీ లాజిక్ ప్రకారం ఆర్ మీ కాన్షియస్నెస్ ప్రకారం మీరు ఏంటంటే మూవ్ అవుతుంటారు కాబట్టి అదే రైట్ అవ్వచ్చు. బట్ ఒరిజినల్ గా ఏంటంటే ఇంకొక పర్సన్ ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు వాళ్ళ కాన్షియస్నెస్ ప్రకారం అది డిఫరెంట్ అవ్వచ్చు. సో బేసిక్ గా ఈ పాయింట్ లో ఏంటంటే మీరు ఏ పర్సన్ ని కానీ ఏ సిచ్యువేషన్ ని కానీ జడ్జి చేయొద్దండి. ఆర్ దీని అవుట్కమ్ ఇలానే ఉంటుంది అనుకొని మీరు డిసైడ్ అయిపోవద్దు. ఎందుకంటే మీరు అనుకున్నదే రైట్ అవ్వాలని రూల్ ఏం లేదు. అంటే ట్రూత్ అనేది డిఫరెంట్ గా ఉంటుందండి. అంటే ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం అది ఉంటుంది. మేబీ అంటే రాంగ్ చేసినప్పుడు వాళ్ళు రాంగ్ చేశారు ఆర్ రైట్ చేసినప్పుడు వాళ్ళు రైట్ చేశారు అని మీ కాన్షియస్నెస్ ప్రకారం మీరు అనుకోవచ్చు. అది తప్పు కాదు. ఎందుకంటే మీకు అది కరెక్ట్ అనిపించింది కాబట్టి మీ ఎథిక్స్ ప్రకారం మీరు మూవ్ అవుతుంటారు. బట్ ఎదుటి వ్యక్తి అది చేయడానికి వాళ్ళకు ఒక రీజన్ ఉండొచ్చు ఆర్ వాళ్ళు ఏంటంటే దాన్ని ఇంకొకలా అనుకొని చేసి ఉండొచ్చు. అది మీకు తెలియదు కదా. సో బేసిక్ గా ఈ టైంలో ఏంటంటే ఏ సిచ్యువేషన్ కానీ ఏ పర్సన్ కానీ జడ్జి చేయొద్దండి. దానివల్ల మీకు ఏంటంటే వచ్చేదైతే ఏం లేదు. అఫ్ కోర్స్ దానివల్ల అంటే లైక్ ఇలానే మీరు ఆలోచించి ఇలానే థింగ్స్ ని హ్యాండిల్ చేస్తే మీరు థింగ్స్ ని కాంప్లికేట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఏంటంటే ఒక సిచ్యువేషన్ లోని ఫుల్ గా క్లారిటీ తెచ్చుకున్నంత వరకు ఆర్ మీకు అది ఇంకా క్లియర్ గా అర్థమయ్యే వరకు కూడా డెసిషన్స్ తీసుకొని ఇలానే వర్కౌట్ అయిపోవాలని చూడొద్దండి. దానివల్ల మీరు ఏంటంటే చాలా సఫర్ అవుతారు. ఖచ్చితంగా ఈ టైంలో ఏంటంటే మీకు అవేర్నెస్ అయితే వస్తుంది. మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్ అనే కాదు ఇంకే సిచ్యువేషన్స్ అయినా మీ లైఫ్ లో ఉన్నాయి. మీకు ఏంటంటే ఏం అర్థం అవ్వట్లేదు, ఫుల్ గా కన్ఫ్యూజన్ అనమాట. ఇంకా ఏం చేయాలి, అసలు ఇది ఎటువైపు వెళ్తుంది, అది ఇక్కడ అంటే నా పరిస్థితి ఏంటి, సో దీనివల్ల నేను ఏమైనా నష్టపోతానా లేకపోతే దీనివల్ల నాకు ఏమైనా లాభం ఉంటుందా, ఇలా మీకు ఏంటంటే రకరకాల ఆలోచనలు వస్తున్నట్టయితే ఏ పర్టికులర్ సిచ్యువేషన్ లో అయినా సరే మీకు అది తొందరలోనే క్లారిటీ వస్తుందండి.
మీకు అర్థమవుతుంది. అసలు ఇదెందుకు ఇలా జరుగుతుంది? అసలు మీరేం చేయాలి? అసలు ఈ సిట్యుయేషన్‌లోని మీరు ఎక్కడున్నారు? మీకు ఇంకా అంటే ఎక్కడెక్కడైతే కన్‌ఫ్యూజన్ ఉందో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో, అవన్నీ క్లియర్ అవ్వడానికి ఏంటంటే కొంత టైం పడుతుంది. లైక్ ఏంటంటే స్లోగా జరుగుతదండి. ఒక పర్సన్‌లోని ఆ టైప్ అవేకెనింగ్ జరగాలి ఆర్ వాళ్ళకి అలాంటి అవేర్‌నెస్ క్రియేట్ అవ్వాలి అంటే మోస్ట్‌లీ వాళ్ళేంటంటే కొంత స్టేబుల్‌గా ఉండాలి. మైండ్ అనేది చాలా క్లియర్‌గా ఉంటేనే థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. సో, మీరేంటంటే ఈ టైంలోని కొంచెం కామ్‌గా ఉండడానికి ట్రై చేయండి. అంటే సిట్యుయేషన్స్‌ని వెంటనే స్టడీ చేసేసి ఇదే ఇలానే అనుకోని మీకు మీరు డిసైడ్ అయిపోద్దు. దానివల్ల కాంప్లికేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. సో, జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలోని పెద్దగా జడ్జ్ చేయడం, పెద్దగా డెసిషన్స్ తీసుకోవడం, అది పెద్దగా థింక్ చేయడం, ఇదే అని అనుకోని డిసైడ్ అయిపోవడం లాంటివి చేయొద్దు. బేసిక్‌గా మీరు తెలుసుకోండి. తెలుసుకొని ఇఫ్ అక్కడ పాసిబిలిటీ ఇదే అని మీకు అర్థమైతే మీరు అప్పుడు చేయొచ్చు. అలా అని చెప్పి కంప్లీట్‌గా సైలెంట్ అయిపోండి. అసలు యాక్షనే తీసుకోవద్దు ఈ టైంలోని అని నేను చెప్పను. ఎందుకంటే మీకు ఆ క్లారిటీ ఉంది. మీరు జడ్జ్ చేయట్లేదు. డెఫినిట్‌గా మీకు అర్థమైంది అంటే మీరు మూవ్ అవ్వొచ్చండి. బట్ మీకు ఇంకా అర్థం అవ్వట్లేదు, స్ట్రక్ అయిపోయి ఉన్నారంటే వెయిట్ చేయడం మంచిది. అండ్ ఈ టైంలోనేంటంటే మీరు అంటే సింగిల్‌గా ఉంటే మీ సోల్‌మేట్‌ని ఇంక మీరు మీట్ అవుతారని చెప్పొచ్చండి. డెఫినిట్‌గా మీ లైఫ్‌లోకి మీ పర్సన్ అయితే ఎంటర్ అవుతారు. వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. ఓల్డ్ పర్సన్ అయినా అవ్వచ్చు. న్యూ పర్సన్ అయినా అవ్వచ్చు. బట్ వీళ్ళేంటంటే మీ సోల్‌మేట్ అని చెప్పొచ్చండి. సో, మీలో సింగిల్‌గా ఉన్న వాళ్ళకైతే పొటెన్షియల్‌గా అంటే ఏదైనా సరే మ్యాచ్ వచ్చినట్టయితే అది వర్కౌట్ అవ్వడం కానీ, లేకపోతే ఇంకా ఎవరైనా సింగిల్‌గా ఉండి నా లైఫ్‌లోకి ఒక పర్సన్ రావాలి అనుకుంటున్నట్టయితే వస్తారండి అంతే. ఆ సోల్‌మేట్ అనేవాళ్ళు త్రూ మ్యారేజ్ ప్రపోజల్ అయినా రావచ్చు. ఆర్ ఒక న్యూ పర్సన్‌ని మీరు మీట్ అవ్వొచ్చండి. ఇక్కడ ఏదైనా జరగొచ్చు. ఈవెన్ ఓల్డ్ పర్సన్ కూడా రావచ్చు మీ లైఫ్‌లోకి. బట్ అది ఎలా అంటే మీ సిట్యుయేషన్స్ బట్టి ఉంటుందండి. కానీ మీ సోల్‌మేట్ అయితే వస్తారు. సో, ఇది మీకేంటంటే ఎక్స్‌ట్రీమ్ పాజిటివ్ వైబ్స్ అన్నమాట. అంటే మీరు ఆ లైట్‌ని చూడగలుగుతున్నారు. ఇంకా మీకు ఎక్కడో చిన్న హోప్ క్రియేట్ అవుతుందంటే దానికి రీజన్ ఇది కూడా అవ్వచ్చు. బట్ ఒకటి మాత్రం నిజమండి. ఈ టైంలోని మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్‌ఫిల్ అవుతాయండి. అంటే రియాలిటీలో షేప్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాయి. సో, బేసిక్‌గా మీరు చేయాల్సిందేంటంటే మీ హార్ట్‌ని మీరు ట్రస్ట్ చేస్తూ మీ ఇంట్యూషన్ మీకు ఏదైతే చెప్తుందో దాని ప్రకారం మీరు ఫాలో అయిపోవడమే. ఎందుకంటే మీరు ఆల్రెడీ మేనిఫెస్ట్ చేస్తున్నారు మిరాకిల్స్‌ని. సో, బేసిక్‌గా అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవుతాయి. ఇదేంటంటే ఫినాన్షియల్ అబండెన్స్ అవ్వచ్చు, లేకపోతే కెరియర్ పాత్‌లోని గ్రోత్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆర్ పర్టిక్యులర్‌గా మీకంటూ ఒక డ్రీమ్ జాబ్ ఉండొచ్చు. ఆర్ ఒక పర్సన్ గురించి మేనిఫెస్ట్ చేస్తూ ఉండొచ్చు. బేసిక్‌గా మీరేంటంటే మేనిఫెస్ట్ కానీ చేస్తే ఖచ్చితంగా మీ విషెస్ అయితే ఫుల్‌ఫిల్ అవుతాయండి. మీరు ఏదనుకుంటే అది జరగడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇది మాత్రం మీకేంటంటే ఒక గుడ్ ఆపర్చునిటీ అని చెప్తాను. ఈరోజు మీరేంటంటే మేనిఫెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మీకు రిజల్ట్ అనేది బెటర్‌గా కనిపిస్తుంది. బట్ నేను చెప్తున్నాను కదండీ! మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఒక డ్రీమ్ మీకు ఉండిపోయింది. అది ఫుల్‌ఫిల్ అవ్వాలి అనుకుంటున్నారో అది అయితే ఫుల్‌ఫిల్ అవుతుంది. ఇది మీకు ఎక్స్‌ట్రీమ్ హ్యాపీనెస్ అయితే తీసుకొస్తుందని చెప్పొచ్చు. అండ్ ఈ పీరియడ్‌లోని మీకేంటంటే ఫినాన్షియల్ గ్రోత్ గాని, మెటీరియలిస్టిక్ కంఫర్ట్ కానీ అన్నీ దొరుకుతాయండి. పర్టిక్యులర్‌గా ఇప్పుడు ఎవరికైనా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా ఆర్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నా సరే, ఇలాంటివి కూడా మోస్ట్‌లీ క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ పర్సన్ మీతో కోఆపరేట్ చేయడం కానీ అవి చేస్తారు. కాకపోతే నేను చెప్తున్నాను కదా! మీరేంటంటే సిట్యుయేషన్‌ని ఇలానే అని స్టడీ చేసేసి, ఇదే చేసేయాలి అని కాకుండా జస్ట్ అంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దాని ప్రకారం మీరు మూవ్ అయితే మీకు ఖచ్చితంగా ఇదే అర్థమవుతుందండి. ఈ లైట్‌ని మీరు చూడగలుగుతారు. ఏదైనా ఇక్కడ నేను క్లియర్‌గా చెప్పగలనండి. ఈ టైంలోనేంటంటే మీ లైఫ్‌లో ఆ అబండెన్స్ అనేది క్రియేట్ అవుతుందండి. మీరు ఏం చేసినా సరే మీకు కలిసొస్తుంది. ఈవెన్ వ్యక్తుల విషయంలో కూడా మీకేంటంటే ఆ హ్యాపీనెస్ దొరుకుతుందండి. కాన్ఫిడెంట్‌గా ఉండగలుగుతారు. మేబీ పాస్ట్‌లో మీరేంటంటే చాలా సఫర్ అయ్యి ఉండొచ్చు. బట్ ఫైనల్‌గా ఈ సఫరింగ్స్ అయితే మాత్రం మీకు ఎండ్ అవుతున్నాయని నాకు అనిపిస్తుందండి. అండ్ ఇంకొకటేంటంటే మీలో ఇప్పుడు ఎవరైనా ఏదైనా కొత్తగా చేయాలనుకున్నా ఆర్ మీరేంటంటే ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఇంకా ఫలించట్లేదు అని మీకు అనిపిస్తున్నా వచ్చే ఫిబ్రవరి సరికి మాత్రం ఇవన్నీ వర్కౌట్ అవ్వొచ్చండి. అంటే కొంచెం లాంగ్ అవ్వచ్చు కానీ బట్ డెఫినిట్‌గా వర్కౌట్ అవుతాయి. సో, ఈ టైంలో ఎవరైనా ఏదైనా స్టార్ట్ చేయాలి ఆర్ ఎక్కడైనా సరే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మోస్ట్‌లీ చెయ్యండి. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి సరికి మాత్రం మీరు గుడ్ రిజల్ట్‌నయితే చూస్తారండి. ఈవెన్ ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు మీలో ఎవరైనా మ్యాచెస్ కోసం ట్రై చేస్తున్నారు ఆర్ ఇంకా చేయలేదు. ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అంటే చెయ్యండి. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి సరికి మాత్రం థింగ్స్ ఏంటంటే మీకు వర్కౌట్ అవ్వచ్చు. ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి హైగానే. సో, బేసిక్‌గా నేను ఒకటి మాత్రం చెప్తున్నానండి. ఫిబ్రవరిలోని ఏదైనా సరే సిగ్నిఫికెంట్‌గా జరుగుతుంది. ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తే. ఈవెన్ ఇంకొకటి ఇప్పుడు కాదు ఎప్పటినుంచో స్టార్ట్ చేసి ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి కూడా థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతున్నాయండి. కాకపోతే మీరు ఇంకా రియాలిటీలో చూడలేకపోతున్నారు అంటే దానికి రీజన్ ఏంటంటే ప్రాసెస్‌లో ఉందండి. సో,
సో డెఫినెట్ గా మీరు ఏంటంటే తొందరలోనే ఇది తెలుసుకుంటారు. యాక్చువల్ గా మీ కార్డ్స్ లో ఎక్కువ చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే అంత పాజిటివ్ గానే ఉందన్నమాట. సో బేసిక్ గా పెద్దగా నెగిటివ్ గా మీరు ఏది కూడా అనుకోవద్దు, ఎందుకంటే మీరు ఏది మేనిఫెస్ట్ చేస్తే అదే ఈ టైంలో జరుగుతుందండి. మీలో కొంతమంది ఏం చేస్తారంటే వెంటనే రిజల్ట్ చూడట్లేదని చెప్పి నెగిటివ్ గా అనుకోవడం, ఆర్ అంటే నెగిటివ్ గా ఏదో అంటే చేయడం ఇలాంటివి చేస్తుంటారు. సో అలాంటివి ఏమీ చేయకుండా మీరు ఏంటంటే కొంచెం థింగ్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే నేను క్లియర్ గా చెప్తున్నాను కదా, మీ ఎమోషన్స్ అండ్ మీ ఎనర్జీస్ మీద మీరు ఏంటంటే ఫోకస్ చేయాల్సి ఉంటుందండి. పర్టికులర్ గా ఈ వాటర్ సైన్ ఎవరైతే అంటే కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు ఉన్నారో, అండ్ ఎర్త్ సైన్స్ అంటే వృషభ, కన్య, మకర రాశులు, ఈ 6 రాశుల వారు కూడా ఏంటంటే కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉండడానికి ట్రై చేస్తే మంచిదండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు ఏమనిపిస్తుందంటే డెఫినెట్ గా మీరు ఏంటంటే ఒక ఇండివిజువల్ పర్సన్ అండి. మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటారు అండ్ మీ మనసులో ఏదైతే ఉంటుందో అది మీరు ఓపెన్ గా మాట్లాడే టైప్. అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలా చేయడం, లేకపోతే ఎక్కువ అంటే మీకోసమే మీరు ఆలోచించుకోవడం, ప్రతిదీ కూడా మీరు అనుకున్నట్టే జరగాలి అని ఒక డెస్పరేషన్ అది కాదు. కానీ డెఫినెట్ గా మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకోవడం మీకు తెలుసు అండ్ థింగ్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మీకు తెలుసు అండి. వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోవడం ఆర్ వేరే వాళ్ళ సపోర్ట్ కోరుకోవడం అలా అని చెప్పి ఎదుటి వాళ్ళు నాశనం అయిపోయినా పర్వాలేదు, మీరు మాత్రం మంచిగా ఉండాలి అని అలాంటి మనస్తత్వం కాదనమాట. డెఫినెట్ గా ఒక బ్యాలెన్స్డ్ టైప్ అండి మీరు. కాకపోతే మీరు ఎందుకో కానీ ఈ ఫేజ్ లోని మీకున్న ఈ పర్సనాలిటీ కూడా మీరు థింగ్స్ ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. మీకు అంటే ఆ స్ట్రగుల్ అనేది రియల్ అనిపిస్తుందండి. మీ లైఫ్ లో మీరు ఏంటంటే ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఎందుకు ఇంత ఛాలెంజెస్, అసలు నా లైఫ్ లో నేను ఎందుకు అంటే ఇంత ఫైట్ చేయాల్సి వస్తుంది. బేసిక్ గా ఇక్కడ పరిస్థితి ఎలా కనిపిస్తుంది అంటే మీ పొజిషన్ కోసం మీరు ఏదో ఫైట్ చేస్తున్నట్టుగా, మీరేంటంటే ఇంకా ఇది ఎలా అయినా నాకు కావాలి, నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే వేలో సిచ్యువేషన్స్ ని డీల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్ గా మీరు ఆ టైప్ కాదు, కానీ ఈ సిచ్యువేషన్ ఏంటంటే మిమ్మల్ని ఎక్కువ పరీక్షిస్తుందండి. ఏదో ఒక సిచ్యువేషన్ అవ్వచ్చు, అది పర్సన్ కి సంబంధించి అయినా అవ్వచ్చు, ఆర్ కెరియర్ కి సంబంధించి, మొత్తానికి లైఫ్ లో రకరకాలు ఉంటాయి కదండి. సో మీకు సంబంధించినంత వరకు మీరు ఈ ప్రయత్నాలు చేస్తున్నా మీకు న్యూ బిగినింగ్స్ అనేవి జరగట్లేదండి. దానివల్ల మీరు ఏంటంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు, బర్డెన్ లా ఫీల్ అవుతున్నారు అండ్ అసలు ఏం చేయాలో తెలియక మీకు మీరే ఇక్కడ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. మీతో మీరు ఫైట్ చేస్తున్నారు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో ఫైట్ చేస్తున్నారు. అంటే మీతో మీరు ఎందుకు అగ్రీ అవ్వలేకపోతున్నారండి. ఈ పాయింట్ లో మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే ఇది నేను కాదు, ఆర్ నేను ఇది చేయలేకపోతున్నాను, సో దీని వల్ల నాకు ఎలాంటి లాభం కనిపించట్లేదు. అంటే పర్టికులర్ గా మనం ఒకటి చేస్తున్నాం అంటే ఇన్ రిటర్న్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం కదండి, లేకపోతే అంత ఎఫర్ట్స్ పెట్టాం కదా. సో బేసిక్ గా మీరు పెడుతున్న ఎఫర్ట్స్ కి మీకు ఏంటంటే తిరిగి ఆన్సర్స్ దొరకట్లేదు. సో దానివల్ల మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఈవెన్ పర్సన్స్ విషయంలో కూడా మేబీ మీ 100% మీరు ఇస్తూ ఉండొచ్చు, బట్ ఆ పర్సన్స్ అది అర్థం చేసుకోకపోవడం వల్ల మీరు ఏంటంటే కొంత ఎమోషనల్ అయిపోయి వాళ్ళతో ఫైట్ చేయడం, ఆర్గ్యూ చేయడం లాంటివి చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. బట్ ఇవన్నీ కూడా టైం బీయింగ్ మీరు ఏంటంటే స్టాప్ చేయడం బెటర్ అండి. మీరు ఎంత ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆర్ మీరు ఎంత ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదండి. మీ ఎమోషన్స్ మీకు బర్డెన్ అవుతున్నాయి. మీకున్న ఫీలింగ్స్ తో మీరు థింగ్స్ ని ఆపరేట్ చేస్తున్నారు, అది ఓకే, తప్పు కాదు. కాకపోతే ఈ ఫీలింగ్స్ తో థింగ్స్ ని ఆపరేట్ చేయడం అనేది మీ పర్సనాలిటీకి సూట్ అయ్యేది కాదనమాట. మీరు ఏంటంటే ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా ఆ ఫైర్ ఎనర్జీని క్యారీ చేసే టైప్ అండి. సో ఇప్పుడు మీలోనే ఏంటంటే ఈ ఫైర్ అనేది ఇగ్నైట్ అవుతుంది, కానీ ఈ ఫైర్ ఇగ్నిషన్ ఎలా ఉందంటే మీతో మీరు ఫైట్ చేయడానికి, ఎదుటి వ్యక్తులతో ఫైట్ చేయడానికి, దీనివల్ల సిచ్యువేషన్స్ కాంప్లికేట్ అవడానికి యూజ్ అవుతుంది. సో అది మీరు చూసుకోవాలండి. కేర్ఫుల్ గా ఉంటే మంచిది. ఈ ఫేజ్ లో ఎవరితో కూడా ఎలాంటి ఫైట్స్ చేయొద్దు, ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేయొద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జడ్జిమెంట్ అనేది వద్దండి. మీరు మీ వరకు ఉండండి. ఇప్పుడు మీకు వర్కౌట్ అవుతున్నా అవ్వకపోయినా అది డిఫరెంట్ స్టోరీ. బట్ ఇది నాకు జరుగుతుంది అనుకొని నేను ఇలానే ఉంటాను, ఇలానే మాట్లాడతాను అన్నాను, అది కరెక్ట్ కాదు. సో అది మార్చుకోవడం అయితే మంచిదండి. సో గుడ్ థింగ్స్ ని మేనిఫెస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఆ వైబ్స్ కూడా మీరు అలాంటివే క్యారీ చేయాల్సి ఉంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారు నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో ఈ 6/6 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత అసలు యూనివర్స్ మీకోసం ఎలాంటి డోర్స్ ఓపెన్ చేస్తుంది, అసలు మీ పరిస్థితి ఏంటి అనేది అయితే చూద్దాం. బట్ ఫస్ట్ ఈ డోర్ చూడగా నాకు ఏమనిపిస్తుంది అంటే మీకు క్లియర్ కట్ గా ఒక డెడ్ ఎండ్ సిచ్యువేషన్ లా అనిపిస్తుందండి. అంటే మీరు ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. మీ లైఫ్ లో మీరు ఏ సిచ్యువేషన్ అయినా ఫేస్ చేస్తూ ఉండొచ్చు, బట్ ఆ సిచ్యువేషన్ లో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మీకు కొంచెం కూడా ఐడియా లేదండి. అస్సలు క్లారిటీ రావట్లేదు.
ఎంత మీరు అంటే దీనికోసం అని చెప్పి ట్రై చేస్తున్నా, మీరు ఎన్ని మార్గాలు వెతుకుతున్నా సరే మీకు నెక్స్ట్ ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. దానివల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే అసలు ఏమవుతుంది, నా పరిస్థితి ఏంటి అనుకుని ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం కానీ, యాంగ్జైటీ ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయండి. అలా అని చెప్పి ఈ సిచ్యువేషన్ ని మధ్యలోనే విడిచిపెట్టేసి వెనక్కి కూడా వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ మీకు వర్కౌట్ అవుతుందని ఎక్కడో ఫీలింగ్ ఉందండి. ఆర్ అట్లీస్ట్ ఈ సిచ్యువేషన్ ఏంటంటే చాలా టెంప్టింగ్ గా అనిపిస్తుంది మీకు. లైక్ ఎలా అంటే ఇది వర్కౌట్ అయితే బాగుంటుంది, ఆర్ ఈ సిచ్యువేషన్ ఏంటంటే మనం డిజర్వ్ చేసేది అని మీరు ఫీల్ అవుతున్నారు. అలా అని చెప్పి నెక్స్ట్ ఏమవుతుందో తెలియకపోవడం వల్ల మీరు ఏంటంటే ఎందుకో కానీ చాలా ఎక్కువ సఫర్ అవుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో యూనివర్స్ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ లో మిమ్మల్ని పెట్టడానికి ఒకటే రీజన్ అండి. అసలు అంటే మీరు ఈ పాత్ ని చూస్ చేసుకున్నారు కదా, ఆర్ ఈ సిచ్యువేషన్ కావాలి అనుకుంటున్నారు కదా. సో బేసిక్ గా ఇది మీరు డిజర్వ్ చేస్తారా లేదా, మీరు అసలు వర్తీ అయినా కాదా? ఎందుకంటే ఇది మీ స్టాండర్డ్ కాదు అని నేను చెప్పను కానండి, డెఫినెట్ గా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుందండి సిచ్యువేషన్ అనేది, ఆర్ ఒక పర్సన్ అయినా. సో డెఫినెట్ గా ఇక్కడ మీరు మీ బెస్ట్ ఇస్తే తప్ప ఇది మీరు డిజర్వ్ చేస్తారు అనే క్లారిటీ యూనివర్స్ కి అయితే రాదు. అందుకే మీకు ఇలా జరుగుతుంది. సో బేసిక్ గా మీరు ఏంటంటే దీనికోసం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఈ కార్డ్ వెనకున్న మెసేజ్ ఏంటో చూద్దాం. దాని ప్రకారం యూనివర్స్ అసలు అంటే ఏం చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. యూనివర్స్ ని ట్రస్ట్ చేయండి. అంటే నేను క్లియర్ గా చెప్తున్నానండి, ఈ సిచ్యువేషన్ లోని మీరు ఏదో చేసేయాలి ఆర్ మీకు వస్తున్న థాట్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా మీరు ఏం ఫీల్ అవుతున్నారు, ఇక్కడ ఏం జరుగుతుందని మీకు అనిపిస్తుంది. ఎందుకంటేనండి కాన్షియస్ మైండ్ ప్రకారం మనకు వచ్చే థాట్స్ వేరు అండ్ మనం ఫీల్ అయ్యేది వేరండి. సో మనం ఫీల్ అయ్యేది మన ఇంట్యూషన్ చెప్తున్నట్టుగా, బట్ మనకు వచ్చే థాట్స్ ఏంటంటే మన ఇంట్యూషన్ చెప్తున్నట్టు కాదండి. ఆ డిఫరెన్స్ మీరు ఏంటంటే తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికి మధ్యలో చిన్న లైనే ఉంటుంది, బట్ మీరు ఏంటంటే ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మీరు క్లియర్ గా సెన్స్ చేస్తుంటారు అనమాట, ఇలానే జరుగుతుంది, అది ఇలా అంటే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందని. సో దాని ప్రకారం మీరు ఏంటంటే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పరీక్షిస్తుంది అంతే. దాని అర్థం ఏంటంటే యూనివర్స్ ఇది మీకు ఇవ్వకూడదు, ఆర్ అంటే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని దూరం చేయాలి ఈ సిచ్యువేషన్ కి అని అనుకోవట్లేదండి. సో యూనివర్స్ ని ట్రస్ట్ చేయండి, కొంత రిలాక్స్ అవ్వండి, సెటిల్డ్ గా ఉండడానికి ట్రై చేయండి, అండ్ థింగ్స్ ఏంటంటే బ్యాలెన్స్డ్ గా ఆపరేట్ చేయడానికి చూడండి. అంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఇక్కడ ఏమైపోతుందో తెలియక స్ట్రెస్ తీసుకొని మళ్ళీ అంటే ఏంటి పరిస్థితి ఇలా వద్దండి. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే అవుట్కమ్ అనేది ముందే డిసైడ్ అవ్వదన్నమాట. మన యాక్షన్స్ మన థాట్స్ బట్టి కూడా అదేంటంటే చేంజ్ అవుతూ ఉండొచ్చు. సో ఈ సిచ్యువేషన్ కూడా అలాంటిదే. సో మీరు ఎక్కువ ఇక్కడ ఏంటంటే ఆలోచించేసి మిమ్మల్ని మీరు ట్రబుల్ చేసుకోవద్దు, అండ్ సిచ్యువేషన్ లో ఉన్న వ్యక్తుల్ని కానీ ఆ సిచ్యువేషన్ కూడా ట్రబుల్ చేయొద్దు. సో దానివల్ల మీరు ఏంటంటే ఎంతో కొంత సేవ్ చేస్తారండి, టైంని కానీ ఎనర్జీని కానీ, లేకపోతే సిచ్యువేషన్ ని బెటర్ చేయడానికి ఒక ఛాన్స్ ని తొందరగా క్రియేట్ చేసుకుంటారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్తుంది. సో అసలు ఇంకా ఫర్దర్ గా చూద్దాం యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా అంటే మీకు అన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. సో ఈ టైంలో మీరు జాగ్రత్తగా ఉండాలండి. మీకు మీ పర్సన్‌కి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్ క్రియేట్ అవ్వచ్చు. ఆర్ ఎవరో ఒక పర్సన్‌ని మీరు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. ఆర్ ఏదో ఒక సిట్యుయేషన్‌ని కూడా మీరు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవచ్చండి. దీనివల్ల ఏంటంటే థింగ్స్ అనేవి కాంప్లికేట్ అవుతూ ఉండొచ్చు. సో జాగ్రత్తగా ఉండండి. ఏది కూడా కంప్లీట్‌గా తెలుసుకోకుండా అండ్ అసలు మీ వరకు అది ఏంటి? ఆర్ ఆపోజిట్ పర్సన్స్‌కి అది ఏంటి? ఆర్ అసలు ఒరిజినల్‌గా ఏంటి? ఇలా అన్నీ తెలుసుకున్న తర్వాతే మీరు ఏదైనా డిసైడ్ అవ్వండి. ఎందుకంటే వన్స్ మీరు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్న తర్వాత
ఆర్ ఇక్కడ ఏంటంటే మిస్కమ్యూనికేషన్ జరిగిపోయిన తర్వాత మీరు దాన్ని సరిదిద్దలేరండి. తర్వాత అదేంటంటే ఫర్దర్ గా కాంప్లికేట్ అయిపోతుంటది. సో డెఫినెట్ గా మీరు ఏంటంటే జాగ్రత్తగా ఉండండి వ్యక్తుల విషయంలో. ఈవెన్ పాస్ట్ లో కూడా ఎవరినైనా మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే ఇప్పుడు అది ఓపెన్ గా మాట్లాడడానికి మీరు ట్రై చేయాలండి. అంటే కొంతమంది ఉంటారు మీలో ఏం చేస్తుంటారంటే మీది తప్పు ఉంది ఆర్ సిచ్యువేషన్ ఏంటంటే మీరు కరెక్ట్ గా రీడ్ చేయలేకపోయారు అని మీకు తెలిసినా సైలెంట్ గా ఉండడానికి చూస్తారు కానీ దాన్ని అడ్రస్ చేయరండి. అంటే ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఇఫ్ మీ వైపు తప్పు ఉంటే ఆ పర్సన్ సఫర్ అయ్యారు కదా, ఆ పర్సన్ హర్ట్ అయ్యారు కదా. సో వాళ్ళు హర్ట్ అయిన తర్వాత అంటే మీరు ఆ స్టాండ్ తీసుకొని మీరు ఏంటంటే ఫెయిర్ గా ఈ సిచ్యువేషన్ ని డీల్ చేస్తే వాళ్ళకి మీరు ఒక హానెస్ట్ పర్సన్ లా కనిపిస్తారు. ఆర్ మీలోని ఆ సిన్సియారిటీని వాళ్ళు చూడగలుగుతారు. సో దట్ సిచ్యువేషన్స్ ఏంటంటే బెటర్ అవుతాయండి. అంటే ఈవెన్ ట్రస్ట్ ఇష్యూస్ క్రియేట్ అయినా మళ్ళీ కూడా ట్రస్ట్ ని బిల్డ్ చేసుకోగలుగుతారు. బట్ ఇవన్నీ చేయకుండా సైలెంట్ గా ఉండి నాకేం సంబంధం లేదు, ఆ టైం వచ్చినప్పుడు చూసుకుందాం అంటే ఆ పర్సన్ మిమ్మల్ని ఎందుకు ట్రస్ట్ చేయాలి, మీరు ఎలా ట్రస్ట్ వర్తీ అవుతారు. సో ఇలాంటివన్నీ ఆలోచించాలండి. పాస్ట్ లో ఎవరైనా మీలో ఉంటే మిస్అండర్స్టాండ్ చేసుకొని ఒక సిచ్యువేషన్ అయినా ఒక పర్సన్ అయినా ఈ మెస్ ని ఇప్పటికైనా క్లియర్ చేయడానికి ట్రై చేయండి. ఈ మెస్ ని కానీ మీరు క్లియర్ చేయకపోతే యూనివర్స్ డెఫినెట్ గా మీ లైఫ్ లోని కొత్త సిచ్యువేషన్స్ ని పెడుతుందండి. అది ఎందుకు అంటే మీకు కొన్ని టీచ్ చేయడానికి అన్నమాట. మీరు చేసింది కరెక్ట్ కాదు, మేబీ మీరు ఇలాంటివి చేసి ఉండకుండా ఉండాల్సింది. ఇలా ఏంటంటే అంటే అసలు మీరు చేసిన దాన్ని బట్టి మీరేంటంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారండి. సో డెఫినెట్ గా మీరేంటంటే ఇది కరెక్ట్ చేసుకోవడం అయితే మంచిది. కరెక్ట్ చేసుకోకపోతే మీ లైఫ్ లో డెఫినెట్ గా కొన్ని సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ అవుతాయి. అవి మిమ్మల్ని ఏంటంటే పరీక్షిస్తూనే ఉంటాయి. జాగ్రత్తగా ఉంటే మంచిది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పాస్ట్ ని హోల్డ్ చేస్తున్నారు. ఇంకా ఏంటంటే మీరు అది అర్థం చేసుకోలేకపోతున్నారు. అదేంటంటే మీకు ఎలాంటి పర్పస్ కూడా సర్వ్ చేయట్లేదు. అంటే మీలో కొంతమంది ఉంటారండి. ఆ పాస్ట్ అలా థింక్ చేస్తుంటారు కానీ దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు. ఆర్ దాన్ని మీరేంటంటే ఎలా కూడా చేంజ్ చేయలేరు అని మీకు తెలుస్తుంటది. సో అలా తెలిసినప్పుడు ఏంటంటే దాంతో పీస్ చేసుకోవాలండి. అంటే ఆ సిచ్యువేషన్స్ ని మీరు యాక్సెప్ట్ చేసి మీరేంటంటే నెక్స్ట్ ఏం చేయాలి? ఆర్ ఇక్కడ అసలు మీకు ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి? యూనివర్స్ అసలు మీకోసం ఎలాంటి డోర్స్‌ని ఓపెన్ చేస్తుంది అనేది మీరేంటంటే చూసే ప్రయత్నం చేయాలండి. ఎందుకంటే డెఫినిట్‌గా మీకోసం ఆల్రెడీ యూనివర్స్ ఏంటంటే ఒక న్యూ పాత్‌ని క్రియేట్ చేయడం చేసింది. సో ఈ పాత్‌లోకి మీరు వెళ్ళాలంటే ఈ పాస్ట్‌ని రిలీజ్ చేస్తేనే మీరు ముందుకు వెళ్ళగలరు కదా! ఇది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చండి. ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా, కెరియర్ యాస్పెక్ట్ అయినా ఏదైనా సరే మీలో కొంతమంది వస్తుంటారు నా దగ్గరికి. మళ్ళీ అక్కడే నాకు జాబ్ వస్తదా? ఆర్ మళ్ళీ అక్కడే నేనేంటంటే ఉంటానా? లేకపోతే మళ్ళీ నేనేంటంటే ఈ రిలేషన్‌షిప్ లోనే కంటిన్యూ అవుతానా? ఇలా రకరకాల కేటగరీస్‌లో మాట్లాడే వాళ్ళు వస్తుంటారండి. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో అవన్నీ విడిచిపెట్టియండి. అసలు యూనివర్స్ మీకోసం ఏ పాత్‌ని క్రియేట్ చేస్తుంది? అసలు మీరు ఎటువైపు వెళ్ళాలి అనేది మీరు చూసుకోవాలండి. మీరేంటంటే పాస్ట్‌ని బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకోవడం, ఆర్ పాస్ట్ ప్రకారం మీరు మూవ్ అవ్వాలనుకుంటే మీరు ఎప్పటికీ కూడా అక్కడే ఉంటారండి. మీరు ముందుకు వెళ్ళలేరు. సో యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని అలా చూడాలి అనుకోవట్లేదు. సో బేసిక్‌గా మీరేంటంటే ఈ టైంలో మీ పాస్ట్‌ని విడిచిపెట్టేసి యూనివర్స్ మీకసలు ఎలాంటి పాత్‌ని క్రియేట్ చేస్తుంది, మీరిప్పుడు ఎటువైపు వెళ్ళాలి అనేది అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాల్సుంటుంది. అండ్ ముందుకు వెళ్తున్నప్పుడు కూడా యూనివర్స్‌ని ట్రస్ట్ చేయాలండి. మీకేంటంటే ఆ నమ్మకం ఉండాలి. ఖచ్చితంగా నేను డిజర్వ్ చేసేదే నాకిస్తుంది. ఆర్ ఈ పాత్‌లోకి వెళ్తే నా లైఫ్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. సో నేనేంటంటే ఈ టైంలోని ముందుకు వెళ్తాను అని అలా అనుకోవాలి. సో ఇప్పటికైనా సరే ఇంకా మీలో ఎవరైనా పాస్ట్‌ని హోల్డ్ చేస్తున్న వాళ్ళుంటే పాస్ట్‌ని విడిచిపెట్టేసి పాస్ట్‌తో పీస్ చేసుకోండి. ఈవెన్ ఈ మిస్‌అండర్‌స్టాండింగ్ విషయంలో కూడా నేను చెప్తున్నాను కదండీ! వ్యక్తులతోని అది క్లియర్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్‌గా ఎలా ముందుకు వెళ్ళాలి అనేది చూసుకుంటే మంచిదండి. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలో మీకు నెగెటివ్ థాట్స్ రాకుండా మీ ఎమోషన్స్‌ని మీరేంటంటే కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఇంట్లోని చిన్న చిన్న పనులు చేయడం అయితే మంచిదండి. అంటే మీలో చాలా మంది ఎక్కువ పనే చేస్తుంటారు. బట్ స్టిల్ ఈ పనులు చేయడం అలవాటు లేని వాళ్ళేంటంటే చిన్న చిన్న పనులు చేసుకోవడం అయితే మంచిదండి. అట్‌లీస్ట్ మీ పనులైనా మీరు చేసుకోవడానికి ట్రై చేయండి. హౌస్ హోల్డ్ వర్క్ అంటారు కదా! సో అవి ఏవైనా కూడా మీరు చేయొచ్చు. సో ఇలా చేయడం వల్ల కూడా మీ మైండ్ ఏంటంటే క్లియర్‌గా ఉంటుందండి. ఎంతో కొంత మీరు డైవర్ట్ అవుతారు. అనవసరంగా ఎక్కువ నెగెటివ్‌గా ఆలోచించడం, ఎక్కువ అంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేయడం లాంటివి తగ్గించుకుంటారనమాట. అండ్ మీలో ఉన్నది కూడా మీకు అర్థమవుతుందండి. అంటే ప్రతి మనిషికి ఆ జ్ఞానం అనేది ఉంటుంది. బట్ అది అంటే వాళ్ళు కరెక్ట్‌గా ఫోకస్ చేసినప్పుడు కొన్ని అర్థం చేసుకోగలుగుతారనమాట. సో మీరేంటంటే ఇలా చిన్న చిన్న వర్క్స్ చేసినప్పుడు మీ మైండ్‌ని మీరు క్లియర్ చేసుకుంటారు కాబట్టి మీ థాట్స్ కూడా చాలా క్లియర్‌గా ఉంటాయి. మీకు కూడా సిట్యుయేషన్స్ మీద క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే మీ లైఫ్‌లో ఏవో కొన్ని థింగ్స్ వర్కౌట్ అయిపోవాలి ఆర్ మీ సిట్యుయేషన్స్ బెటర్ అయిపోవాలని
మీ స్టాండర్డ్ ని మీరు తగ్గించుకోవద్దండి. మీలో చాలా మంది ఏం చేస్తారంటే మీరు అది కాదు యాక్చువల్ గా మీరు అంటే థింగ్స్ కూడా అలా హ్యాండిల్ చేయరు. బట్ మీరేంటంటే ఎదుటి వ్యక్తులు చెప్పిన మాటలు వినడం కానీ లేకపోతే మీరు మేబీ ఇలా చేసేస్తే అయిపోతుందేమో అనుకొని అనిపించి అలా అయినా సరే చేసేస్తుంటారు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి, యూనివర్స్ క్లియర్ గా చెప్తుంది ఏది కూడా లైక్ ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా ఆర్ అంటే ఒక వ్యక్తి విషయంలోనైనా సరే స్టిల్ మీరేంటంటే ఇలా వర్కౌట్ అయిపోతుంది ఆర్ ఇది జరిగిపోతుంది అనే ఒక డెస్పరేషన్ లోని మీ స్టాండర్డ్ ని మీరు తగ్గించుకోవద్దండి. అంటే అక్కడ మిమ్మల్ని మీరు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు, అలా అని చెప్పి ఎదుటి వ్యక్తుల్ని బ్యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ టెంప్టేషన్ అనేది రకరకాలుగా ఉంటదండి. మీలో కొంతమంది ఏంటంటే రిలేషన్షిప్ ని ప్రొటెక్ట్ చేయాలి అనుకోని అంటే మీరేం చేస్తుంటారంటే ఆ పర్సన్ ని బెగ్ చేసుకోవడం కానీ ఆర్ ఆ పర్సన్ విషయంలో డెస్పరేట్ గా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఎందుకంటే నా దగ్గరకు వస్తుంటారు కదా, నేను చూస్తుంటాను కాబట్టి నాకు తెలుసు. సో మీరు అది కానప్పుడు ఒక పర్సన్ విషయంలోని మీరు అంత డౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి మీరు అది కానప్పుడు ఇప్పుడు కొత్తగా మీరు ఇలా చేంజ్ అయినా సరే దీనివల్ల మీరు టెంపరీగా హ్యాపీనెస్ అయితే పొందుతారు కానీ మీకు తర్వాత అయినా సఫరింగ్ ఉంటది. అండ్ ఇంకొకటి ఏంటంటే సెకండ్ టైప్ అండి, ఒక పర్సన్ ని ట్రబుల్ చేస్తుంటారనమాట. మీరు థింగ్స్ అనుకున్నట్టు వర్కౌట్ అయిపోతాయి ఏమో అనే ఒక డెస్పరేషన్ లోనే పర్సన్ కి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటారు. పర్సన్ ఏంటంటే మిమ్మల్ని హేట్ చేసేలా చేసుకుంటారు. సో దాని వల్ల మీకు వచ్చేది ఏమి ఉండదండి. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ లో ఏమవుతుందంటే ఆ పర్సన్ తప్పు చేశారో లేదో విడిచిపెట్టండి, బట్ మీరేంటి ఇక్కడ రిజల్ట్ అనేది ఒకలా రావాలి అనుకుని పర్సన్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటారు కదా. దీనివల్ల పర్సన్ కి ప్రాబ్లం క్రియేట్ అవ్వడం ఎంత నిజమో మీరు కర్మాని క్రియేట్ చేసుకోవడం కూడా అంతే నిజం అండి. దీనికి మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది కదా. సో బేసిక్ గా ఈ రోజు ఆ పర్సన్ కి మీరు ప్రాబ్లం క్రియేట్ చేసినట్టు కాదు, రేపు మీరు కూడా ఏంటంటే ఇంకేదో సిచ్యువేషన్ ఫేస్ చేయొచ్చు, ఆ పర్సన్ మీకు ఇన్ రిటర్న్ ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు, అంటే ఏదైనా జరగచ్చు. సో అందుకే అవుట్కమ్ అనేది ఇలా రావాలి అని ఒక డెస్పరేషన్ లేకపోతే దేనికో టెంప్ట్ అయిపోయి మీరు ఏంటంటే ఇలాంటివి చేయాలి అని చేయొద్దండి. ఈవెన్ ఎదుటి వ్యక్తులు చెప్తున్న మాటలు వినడం కానీ ఆర్ ఎదుటి వ్యక్తుల ప్రకారం మూవ్ అవడం కానీ అలాంటివి కూడా చేయొద్దు. దానికి రీజన్ ఏంటంటే ఎదుటి వ్యక్తి వాళ్ళకి అనిపించిన దాని ప్రకారం వాళ్ళు ఏదో చెప్తారండి, బట్ అది మీరు ఫాలో అయినప్పుడు ఆ కర్మని వాళ్ళు ఎంత క్రియేట్ చేసుకుంటారో మీరు కూడా అంతే దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకొకటి ఏంటంటే సిచ్యువేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్లోకి వస్తాయండి. థింగ్స్ ని మీరు ఏంటంటే హ్యాండిల్ చేయగలుగుతారు. మీకు ఏంటంటే యూనివర్స్ ఆ పవర్ అనేది ఇస్తుంది. బట్ మీ పవర్ ని మీరు మిస్యూజ్ చేసుకోకుండా వ్యక్తులను మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా బ్యాలెన్స్డ్ గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందండి. దానికోసమైనా మీ ఎనర్జీస్ ని మీరు గ్రౌండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఎనర్జీస్ ని గ్రౌండ్ చేసుకోవాలి అంటే నేను చెప్తుంటాను కదా, నేచర్ తో కనెక్ట్ అవ్వాలండి, ఎర్త్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వాలన్నమాట. ఎప్పుడు చెప్తున్నట్టుగా ఏమైనా పెద్ద పెద్ద చెట్ల కింద కూర్చోవడం కానీ ఫీల్డ్స్ లో వాక్ చేయడం కానీ, ఇంట్లో కూడా మీలో చాలా మంది స్లిప్పర్స్ యూజ్ చేస్తుంటారు. అలా కాకుండా ఆ నేలను తాకితే ఆ ఎనర్జీని మీరు ఫీల్ అవుతున్నట్టయితే ఖచ్చితంగాను మీ ఎనర్జీస్ గ్రౌండ్ అవుతాయండి. అదైతే నేను చెప్పగలను. సో అసలు అంటే ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు ఎలా అనిపిస్తుంది అంటే మీరు పాస్ట్ లో థింగ్స్ ని కాన్ఫిడెంట్ గా వర్కౌట్ చేసుకున్నారండి. ఇన్ రిటర్న్ మీకు కూడా సపోర్ట్ అనేది దొరికింది. యాక్చువల్ గా వ్యక్తుల విషయంలోనే కాదు, అదర్ సిచ్యువేషన్స్ లో కాదు, మీరు కరెక్ట్ గా థింగ్స్ ని హ్యాండిల్ చేయడం వల్ల మీకు ఇన్ రిటర్న్ సపోర్ట్ దొరకడం కానీ వ్యక్తులు మీతో కోఆపరేట్ చేయడం కానీ చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయండి. ఈవెన్ ఇప్పుడు కూడా మీరు ఏంటంటే థింగ్స్ ని హ్యాండిల్ చేయగలుగుతున్నారు, కాకపోతే మీ ఆన్సర్స్ మీకు దొరకట్లేదు అనమాట. అంటే ఇప్పుడు మనం ఒకటి చేసాము అంటే అవుట్కమ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆర్ అట్లీస్ట్ రిజల్ట్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు ఉన్న సిచ్యువేషన్ లో మీరు ఏం చేస్తున్నా మీకు అవుట్కమ్ అనేది అర్థం అవ్వట్లేదండి. ఆ మూమెంట్ ని మీరు ఫీల్ అవ్వలేకపోతున్నారు. మూమెంట్ కనిపిస్తుంది, కాకపోతే ఇదే ఆన్సర్ లేకపోతే ఇలానే జరుగుతుంది అనే ఒక క్లారిటీ మీకు రావట్లేదు అనమాట. దానివల్ల మీరు ఏంటంటే ఎక్కడో కానీ ఈ సిచ్యువేషన్ లో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు, స్టక్ అయిపోయారండి, బయటకు రాలేకపోతున్నారు, అందులో ఉండలేకపోతున్నారు. అలా అని చెప్పి మీరు చేస్తుంది రైట్ ఆర్ రాంగ్ అని ఆలోచిస్తే మీ వరకు మీరు రైటే చేస్తున్నారు అని అనిపిస్తుంది. మరి ఎక్కడ తేడా వస్తుందో మీకు అర్థం అవ్వట్లేదు. సో ఇలా మీరు ఏంటంటే సఫర్ అవుతున్నట్టు ఉన్నారండి. వచ్చే రోజుల్లో కూడా కొంత ఈ సఫరింగ్స్ అయితే ఉంటాయి, బట్ దాని అర్థం ఏంటంటే అవుట్కమ్ అనేది పాజిటివ్ గా రాదు అని కాదు, ఆర్ మీరు ఏంటంటే సఫర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీలో కొంతమంది ఏంటంటే థింగ్స్ ని కరెక్ట్ గానే హ్యాండిల్ చేస్తున్నారు, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్టక్ అయిపోతున్నారండి. అవ్వదేమో లేకపోతే రిజల్ట్ ఇలానే ఉంటుందేమో, ఇది టైం కాదు, అందుకే మీకు ఆన్సర్స్ దొరకట్లేదు. టైం వచ్చినప్పుడు మీకు దొరుకుతుంది. సో మీరేంటంటే
ఈ పర్టికులర్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీలో ఫస్ట్ కొన్ని చేంజెస్ చేసుకుంటే యూనివర్స్ మీకు ఏమి ఇస్తుంది, ఆర్ యూనివర్స్ మిమ్మల్ని ఎటువైపు తీసుకువెళ్తుంది, ఆర్ సిచ్యువేషన్స్ మీరు ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు అనే క్లారిటీ మీకు వస్తుందండి. బట్ మీరు ఏంటంటే ఇక్కడ ఇలానే ఉంటుంది లైఫ్, ఇంకా ఇంతే, సో ఈ సిచ్యువేషన్ లో నాకు ఆన్సర్స్ దొరకవు, లేకపోతే నేను ఇక్కడ పెద్దగా చేసేదేం లేదు అనుకుని మిమ్మల్ని మీరే డిమోటివేట్ చేసుకొని డిస్కరేజ్ చేసుకుంటే ఖచ్చితంగాను మీరు ఏంటంటే దాని వల్ల సఫర్ అవుతారే కానీ మీరు అర్థం చేసుకోలేకపోతుంటారండి. ఏ పర్సన్ లా చేంజ్ అవుతున్నారు, ఎలా సిచ్యువేషన్స్ చేంజ్ అవుతున్నాయి అనేది. బట్ డెఫినెట్ గా మీ లైఫ్ లో బిగ్ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తున్నాయి. సో ఇవి మీకు అర్థం అవ్వాలంటే మాత్రం మీరు మెంటల్ గా క్లియర్ గా ఉండాలండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఎమథిస్ట్ వాండ్ ఉంది కదా, ఎమథిస్ట్ బ్రేస్లెట్ నేను లింక్ పెడతాను చూడండి, ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను. సో ఆ బ్రేస్లెట్ ని మీరు రైట్ హ్యాండ్ కి వేసుకోవడానికి ట్రై చేయండి, ఆర్ అట్లీస్ట్ ఈ క్లియర్ కార్డ్స్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. ఇది బ్రేస్లెట్ కింద నేను ప్రోడక్ట్ ని ట్యాగ్ చేస్తాను. సో అదైనా సరే మీరు యూజ్ చేయొచ్చు, మీ లెఫ్ట్ హ్యాండ్ కి యూజ్ చేయాలి అదైతే. సో ఇలా మీరు ఏంటంటే కొంచెం మీ థాట్స్ స్టేబుల్ గా ఉంచుకోవడానికి ట్రై చేస్తే సిచ్యువేషన్స్ మీకు ఇంకా బాగా అర్థమవుతాయండి. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో ఈ 6/6 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత యూనివర్స్ అసలు మీకోసం ఎలాంటి డోర్స్ ని ఓపెన్ చేస్తుంది, మీ లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆర్ చేంజెస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఈ కార్డ్ చూస్తుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. యాక్చువల్ గా నాకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ అన్ని కూడా పైకి అయితే మంచిగానే కనిపిస్తున్నాయి, లైక్ వర్కౌట్ అవుతుంది, ఆర్ థింగ్స్ బెటర్ అవుతాయి, ఆర్ ఎందుకో కానీ లైక్ హోప్ అనేది ఉందండి మీకు. పర్టికులర్ గా మీరు ఏ సిచ్యువేషన్ డీల్ చేస్తున్నా మేజర్ గా సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, సో ఇక్కడ మీకు ఏంటంటే అది చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుందండి. సో దానివల్ల మీరు ఏంటంటే డెస్పరేట్ అవుతున్నారు. అంటే పాస్ట్ లో ఒక పర్సన్ తో ఉన్న కనెక్షన్ అయినా అవ్వచ్చు, ఆర్ ప్రెసెంట్ లో వాళ్ళ ప్రోగ్రెస్ అయినా అవ్వచ్చు, ఆర్ వాళ్ళతో మీకున్న సిచ్యువేషన్స్ అయినా అవ్వచ్చు, ఇవన్నీ బెటర్ అవ్వాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. లైఫ్ లో ఏంటంటే పర్టికులర్ గా థింగ్స్ బెటర్మెంట్ కోసం అంటే మీరు వెయిట్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఇది అంటే ఒక రిలేషన్షిప్ అనే నేను చెప్పను, ఒక కెరియర్ పాత్ అయినా ఒక ఫినాన్సెస్ ఆస్పెక్ట్ అయినా సరే థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయి అంటే మీకు ఆ హోప్ అయితే ఉంది. పైకి కూడా మంచిగానే అనిపిస్తుందండి, లైక్ చేంజెస్ వస్తాయి, ఏం కాదులే అని అనిపిస్తుంది. బట్ లోపల ఎక్కడో కానీ మీకు చాలా డౌట్ ఉందండి, ఇది వర్కౌట్ అవుతుందా లేదా, అసలు ఇది నేను అనుకున్నట్టుగా చేంజ్ అవుతుందా, అసలు దీనివల్ల నేను హ్యాపీగా ఉంటానా లేదా, సో ఎప్పటికి ఇది జరుగుతుంది అని ఇలా ఏంటంటే మీలో ఎక్కడో ఆ డెస్పరేషన్ కనిపిస్తుందండి. దానికి రీజన్ ఏంటంటే దీనికి మీతో అంత అటాచ్మెంట్ ఉందన్నమాట. ఆ సిచ్యువేషన్ కి మీరు అంత అటాచ్ అయిపోయారు, ఆ పర్సన్ కి మీరు అంత అటాచ్ అయిపోయారు. లైక్ ఏంటంటే అది లేకపోతే మీరు ఉండలేరేమో అని మీకు అనిపిస్తుందండి. సో మీరు ఏంటంటే హోప్ఫుల్ గా ఫీల్ అవుతున్నారు, ఇది వర్కౌట్ అవ్వాలి, ఆర్ ఇలా ఉంటే బాగుంటుంది, సో అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు అనుకుంటున్నారు. కానీ లోపల భయం మాత్రం అలానే ఉంది. దానికి రీజన్ ఏంటంటే మీ ఆన్సర్స్ ఇంకా మీకు క్లియర్ గా తెలియట్లేదు. ఈ డోర్ అనేది ఓపెన్ అవ్వలేదు కదా, సో దానివల్ల మీరు ఏంటంటే అంటే ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలుసుకోలేకపోతున్నారు. బట్ మనసులో మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఇది అవ్వాలి, సో ఇది అయితే మీ హ్యాపీనెస్ అనేది మీకు దొరుకుతుంది, ఇది తెలుసండి మీకు. ఆ క్లారిటీ అయితే మీరు మెయింటైన్ చేస్తున్నారు. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ అంటే ఏం చెప్తుంది అనేది. సింపుల్ అండి, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కేర్ ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి. ఎలానో పాజిటివ్ గానే అవుతుంది అని మీకు అనిపిస్తుంది కాబట్టి మీరు ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. జస్ట్ మీ లైఫ్ లో అదర్ థింగ్స్ మీద మీరు ఫోకస్ చేయండి. ఈ సిచ్యువేషన్ లో కూడా మీకు ఎంతవరకు ఛాన్స్ ఉందో, మీరు ఎంతవరకు హ్యాండిల్ చేయగలరో అంతవరకు చేయండి. అక్కడితో మీ పని అయిపోయినట్టే. బట్ ఇది ఇలానే జరగాలి, నేను ఇలానే చేస్తాను అనుకుని మీరు డెస్పరేట్ అయిపోయి మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకొని ఆ పర్సన్ ని ఫోర్స్ చేసి ఆ సిచ్యువేషన్ ని ఫోర్స్ చేస్తే అవుట్కమ్ అనేది రివర్స్ అయిపోవచ్చు అండి. అవుట్కమ్ ఎలా అయినా రావచ్చు, బట్ మీరు చేసే ప్రయత్నాలు ఆర్ మీరు ఆలోచించే విధానం వల్ల మేబీ కాంప్లికేట్ కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో జాగ్రత్తగా ఉంటే మంచిది, ఎక్కువ ఆలోచించొద్దు. ఈ మూమెంట్ ని మీరు ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లోని నాకు ఇలానే జరిగిపోవాలి ఆర్ ఇదే జరిగితే బాగుంటుందంటే చెప్పలేమండి. అంటే ఎలా చెప్పాలంటే ఇఫ్ ఒక పర్సన్ తో మీకు ఒక కనెక్షన్ ఉందండి, వాళ్ళు ఏంటంటే మీకు ఇప్పుడు కమిట్మెంట్ ఇవ్వట్లేదు, మీతో మాట్లాడుతున్నారు బట్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు. సో ఈ ఫేజ్ ని మీరు ఎంబ్రేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ ఈ పర్సన్ నాకు కమిట్మెంట్ ఇవ్వాలి, ఇస్తారా ఎవరా, సో రేపు పెళ్ళి అవుతుందా లేదా, ఈ ఆలోచనలు ఇప్పటి నుంచి పెట్టుకోవద్దు అని యూనివర్స్ చెప్తుంది. ఎందుకంటే మీకు ఇదంతా అర్థం అవ్వాలి, అసలు మీరు ఈ పర్సన్ ని డిజర్వ్ చేస్తారా లేదా, ఈ పర్సన్ మిమ్మల్ని డిజర్వ్ చేస్తారా లేదా, అసలు పెళ్లి అనేది వర్తియా కాదా, ఇలా మీరు ఆలోచించాలి
అంటే ఇది కరెక్ట్ టైమేనా కాదా అని అన్నీ మీకు ఏంటంటే అర్థం అవ్వాలండి. బట్ మీరేంటంటే ఇప్పుడు ఈ పర్సన్ విషయంలో డెస్పరేషన్‌తో ఉండడం వల్ల మీకిది అర్థం అవ్వట్లేదు. ఈవెన్ ఈ పర్సన్‌తో మీకు నో కాంటాక్ట్ సిట్యుయేషన్ లేకపోయినా, ఎప్పుడో వీళ్ళు మీతో కలిసున్న ఆ మెమోరీస్‌ని మీరేంటంటే ఇప్పటికి ఇంకా అంటే రీకలెక్ట్ చేసుకుంటున్నారు. అది చెరిష్ చేసుకుంటున్నారు అంటే ఈ ఫేజ్‌లోని మీరు అదొక్కటే చేయగలరండి. అంతకు మించి ఇక్కడ మీరు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే యూనివర్స్ ఇక్కడ క్లియర్‌గా చెప్తుంది మీకు. స్టాప్ అవ్వండి. అంటే ఫర్దర్‌గా ఏమవుతుందని ప్రిడిక్ట్ చేసుకోవద్దు. ఈ ప్రాసెస్ ఆర్ ఈ పాయింట్‌లోని మీరేంటంటే ఇదంతా కూడా ఎంబ్రేస్ చేసుకోండి. కేర్ ఫ్రీగా ఉండండి అన్నట్టుగా. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఫర్దర్‌గా ఏం చెప్తుంది అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఇదొక లవ్ రీడింగ్ లాగా అనిపిస్తుందండి. అంటే నేనేంటంటే కార్డ్స్ ఒక లవ్ రీడింగ్ పాయింట్‌లో డ్రా చేయలేదు. ఓవరాల్‌గా అసలు ఎలా ఉంటుంది, ఏంటి అనేది డ్రా చేశాను. బట్ మీకొచ్చిన కార్డ్స్ ఏంటంటే ఎక్కువ అంటే ఒక పర్సన్‌తో మీ కనెక్షన్‌ని కానీ, ఆర్ సిట్యుయేషన్స్‌ని కానీ ఇండికేట్ చేస్తున్నాయి. అంటే మీలో చాలా మంది ఒక పర్సన్‌కి మేబీ అంత అటాచ్ అయిపోయి ఉండొచ్చండి. మెజారిటీ ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నాకు తెలిసి మీరేంటంటే ఒక రిలేషన్‌షిప్‌లో ఉండడం కానీ, ఆర్ ఒక పర్సన్‌ని మర్చిపోలేకపోవడం కానీ, ఆర్ ఒక పర్సన్ విషయంలోనే మీకేంటంటే ఆన్సర్స్ కావాలి అని వెయిట్ చేయడం కానీ, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, దానివల్ల కార్డ్స్ ఏంటంటే ఇలా వచ్చాయి నాకర్థమైంది. సో, బేసిక్‌గా కొంతమందికి నేను క్లియర్‌గా చెప్పేస్తున్నానండి. ఇఫ్ ఒక పర్సన్‌తో మీకు కంప్లీట్‌గా కట్ అయిపోయింది. ఇంకా పూర్తిగా సెపరేషన్ ఫేజ్‌లో ఉన్నారు. ఇంకా అసలు స్కోప్ లేదు. ఓవరాల్‌గా క్యాన్సిల్ అయిపోయినట్టే మొత్తం అని అనిపిస్తే, ఇంకా ఇది మీకేంటంటే చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తదండి. ఎందుకంటే ఇది మీరు ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంటదనమాట. మీరు రియలైజ్ అవుతుంటారు ఈ పాయింట్‌లోని. సో, ఇది మీకెలా అనిపిస్తదంటే నిజంగానే హార్ట్ టేక్ లాగా అనిపిస్తది. చాలా బాధపడుతుంటారు. చాలా డిప్రెస్ కూడా అవుతుంటారు. యాక్చువల్‌గా నేను ఇలా అంటే మీరు సఫర్ అవుతారు, మీరు పెయిన్ తీసుకుంటారు అని చెప్పకూడదు. బట్ డెఫినిట్‌గా ఈ పెయిన్ అయితే మాత్రం రియల్ అండి. మరి దానికి ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే చాలా మంది ఆ పెయిన్ నుంచే ప్రోగ్రెస్‌ని చూస్తారు. సో, బేసిక్‌గా ఈ టైంలో మీరు రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతున్నారు. అంటే ఇంకా ఛాన్స్ లేదు కంప్లీట్‌గా కట్ అయిపోయింది అని నేను మాట్లాడను. బట్ డెఫినిట్‌గా రిలేషన్‌షిప్‌లో ఎవరైతే పెయిన్ తీసుకుంటున్నారో మీరందరూ కూడా ఇంకొంతకాలం ఈ పెయిన్‌ని తీసుకుంటారండి. దానికి రీజన్ ఏంటంటే ఇది యాక్సెప్ట్ చేయడం మీరు స్టార్ట్ చేస్తారు. దీని నుంచి మీకు గ్రోత్ అనేది ఉంటుంది. సో, ఒక పర్సన్ అంటే వాళ్ళ లైఫ్‌లో చేంజ్ అవ్వాలి ఆర్ వాళ్ళేంటంటే బెటర్ అవ్వాలి అనుకున్నప్పుడు పెయిన్ నుంచి ట్రావెల్ అవ్వడం అనేది మ్యాండేటరీ అన్నమాట. సో, అలా ట్రావెల్ అయితేనే వాళ్ళలో ట్రాన్స్‌ఫర్మేషన్స్ వస్తాయి. సో, మీకు కూడా అదే జరుగుతుందండి. ఈ ఫేజ్‌లో కొంచెం సఫర్ అవుతారు. బట్ దానికి ఎవరు వర్రీ అవ్వద్దు. ఎందుకంటే ఇది చాలా నేచురల్ అండి. అంటే ఒక పర్సన్ వాళ్ళ లైఫ్‌లో డిఫరెంట్ ఫేజెస్ చూస్తుంటారు కాబట్టి ఇదొక ఫేజ్ అంతే. బట్ దాని అర్థం ఏంటంటే ఇదే అని నేను చెప్పను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీలో ఎవరైనా ఫ్యామిలీ పరంగా విషెస్ అనేవి ఉంటాయి కదా! అంటే కొంతమందికి నేను నా ఫ్యామిలీతో కలవాలి ఆర్ నా ఫ్యామిలీతోని నేనేంటంటే హ్యాపీగా ఉండాలి ఆర్ ఫ్యామిలీ అనేది చాలా మందికి చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఇలా మీలో ఎవరైనా సరే మీ ఫ్యామిలీ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవుతాయి. ఈవెన్ మీ ఫ్యామిలీకి మీకు ఏవైనా విషెస్ ఉన్నా సరే ఫుల్‌ఫిల్ అవుతాయన్నమాట. సో, ఇది మీకు ఎంతో కొంత హ్యాపీనెస్ అయితే ఇస్తుంది. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను కదా! పెయిన్ అనేది ఉన్నంత మాత్రాన ప్రోగ్రెస్ ఉండదని అనుకోవద్దు. మేబీ ఇంకొకటి ఈ పెయిన్‌ని మీరు యాక్సెప్ట్ చేయడం వల్ల, ఈ పెయిన్‌తో మీరు ట్రావెల్ అవ్వడం వల్ల కూడా అంటే మీకు నెక్స్ట్ ఏం చేయాలి? ఆ సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలనే క్లారిటీ కూడా రావచ్చండి. ఇదేంటంటే ఒక ఎండింగ్ లాగా కన్సిడర్ చేయొద్దు. దానికి రీజన్ ఏంటంటే ఈ కార్డ్ చూస్తే క్లియర్‌గా నాకు ఎండింగ్ లానే అనిపించింది. బట్ ఓవరాల్‌గా మెసేజెస్ చూసినప్పుడు ఎలా అనిపిస్తుందంటే ఒక సిట్యుయేషన్‌లోని ఒక పర్సన్‌కి క్లారిటీ ఉంటేనే అది గుడ్ అయినా, బ్యాడ్ అయినా దాని ప్రకారం వాళ్ళేంటంటే ఒక డెసిషన్ తీసుకొని మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. బట్ ఒక క్లారిటీ లేనప్పుడు ఏం చేస్తారు? అక్కడే ఉండిపోతారు. ఇంకా పెయిన్‌లో అలాగా స్టక్ అయిపోతారండి. సో, అందుకే ఈ ఫేజ్‌లో ఈ పెయిన్ మీరు తీసుకుంటున్నా ఇది చాలా అవసరం మీకు. మీ లైఫ్‌లో మీరు చేంజెస్ చూడాలి అనుకున్నప్పుడు
మీరేంటంటే సిచ్యువేషన్స్ బెటర్ చేయాలనుకున్నప్పుడు దీంతో ట్రావెల్ అవ్వాల్సి ఉంటుంది. సో నాకు అర్థమైంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టైంలోని వ్యక్తుల్ని ఫోర్స్ చేయొద్దండి. నేనేంటంటే మొత్తం లవ్ రీడింగ్ లో చెప్తున్నానని అనుకోవద్దు. బట్ న్యాచురల్ గా చెప్తున్నాను. అదేంటంటే ఏ కనెక్షన్ కైనా సరే, ఏ పర్టికులర్ రిలేషన్షిప్ లోనైనా సరే వ్యక్తుల్ని ఫోర్స్ చేయొద్దండి. వాళ్ళు ఇలానే ఉండాలి, వాళ్ళు మిమ్మల్ని ఇలానే ట్రీట్ చేయాలి, వాళ్ళు మీతో ఇలానే మాట్లాడాలి, అవన్నీ వద్దండి. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఫోర్స్ చేసినా సరే వాళ్ళు ఏమైనా మీ మీద ఉన్న రెస్పెక్ట్ తో మీరు అనుకున్నట్టు కోఆపరేట్ చేసినా అది హార్ట్ఫుల్ గా రాదు కాబట్టి తర్వాతైనా మీకు డిస్టర్బెన్సెస్ అనేవి రావచ్చండి. ఎందుకంటే ఆ పర్సన్ ఈ పాయింట్ లో మ్యూచువల్ రెస్పెక్ట్ వల్లనో ఆర్ వాళ్ళకున్న ఇంట్రెస్ట్ వల్లనో మీరు అనుకున్నట్టు ఉండొచ్చు. బట్ తర్వాత అయినా సరే వాళ్ళకి ఇది బర్డెన్ లా అనిపించిన రోజు మిమ్మల్ని మళ్ళీ హర్ట్ చేయొచ్చండి. సో బేసిక్ గా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు ఆర్ పర్సన్ తో కాంటాక్ట్ ఉండి పర్సన్ ఏంటంటే పెద్దగా ఓపెన్ అప్ అవ్వని వాళ్ళు మాత్రం పర్సన్ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆ పర్సన్ ని ఎక్కువ ఫోర్స్ చేయొద్దండి. వాళ్ళని వాళ్ళ ఉండనివ్వండి. ఈ ఫేజ్ లో నేను చెప్పాను కదా, మీ లైఫ్ లో ఏం జరుగుతుందో దాన్ని మీరు ఏంటంటే యాక్సెప్ట్ చేసి ట్రావెల్ అవ్వాలండి. యూనివర్స్ ఏంటంటే ఎక్కడా కూడా అంటే మిమ్మల్ని మీరు టైట్ స్పాట్ లో పెట్టుకోకూడదు అనుకుంటుంది. అలానే వ్యక్తులను కూడా టైట్ స్పాట్ లో పెట్టాలి అని అనుకోవట్లేదు. అంటే ఇక్కడ మీరు ఈ పెయిన్ ని ఫీల్ అవుతున్నట్టయితే ఈ పెయిన్ ని తీసుకోండి. ఇక్కడ మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టయితే హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. బట్ ఇక్కడ ఆ వ్యక్తి నుంచి ఇదే జరగాలి, ఇలానే ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయడం ఆర్ ఆ పర్సన్ కి ట్రబుల్స్ అనేవి క్రియేట్ చేయడం లాంటివి చేయొద్దు. ఎందుకంటే దానివల్ల మీరు కూడా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారండి. అంటే ఇది యాక్చువల్ గా మీ లైఫ్ లో డివైన్ టైం కాదనమాట. సో మీరు ఏంటంటే వెయిట్ చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి. అవుట్కమ్ అనేది మాత్రం అప్పుడే ఎవరు డిసైడ్ అయిపోవద్దు. ఎందుకంటే మీరు అనుకున్నదే అవుట్కమ్ అవ్వాలని రూల్ లేదండి. ఇక్కడ ఏదైనా జరగవచ్చు. సో అది మీకు అర్థం అవ్వాలంటే ఇంకా టైం ఉంది. బేసిక్ గా యూనివర్స్ ఏంటంటే మీకు అన్ని సైన్స్ ఇస్తుంటది. మీకు కూడా తెలుస్తుంది వచ్చే రోజుల్లో. సో ఈ పాయింట్ లో మీరు ఏంటంటే కామ్ గా ఉండాలండి. మెడిటేషన్ చేయడం కానీ, యోగా చేయడం కానీ, మీ మీద మీరు ఫోకస్ చేయడం కానీ, ట్రావెల్ చేయడం కానీ, ఆర్ బ్రీత్ ఎక్సర్సైజెస్ చేయడం కానీ, ఇలా ఏంటంటే మీకంటూ ఒక లైఫ్ స్టైల్ ని మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీ లైఫ్ ని మీరు డిజైన్ చేయాల్సి ఉంటుంది ఒక పర్సన్ తో ఇన్వాల్వ్ అవ్వకుండా. ఈవెన్ కెరియర్ లోని లేకపోతే ఫినాన్షియల్ గా ఎవరైనా స్టక్ అయిపోయి సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నా నేను ఒకటే చెప్తానండి, ఈ టైంలో మీరు ఏం చేయలేరండి. మీ చేతుల్లో ఏం లేదు. మీరు ఎంత కామ్ గా ఉండి మిమ్మల్ని మీరు ఏంటంటే హ్యాండిల్ చేసుకుంటారో, మీ ఎనర్జీస్ ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటారో, థింగ్స్ ని మీరు అంత ఈజీ చేసుకుంటారు. లేదు నా వల్ల అవ్వదు, నేను అలా చేసుకోలేను అని అంటే మరి కొంతకాలం మీరు ఏంటంటే ఇంకా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ సఫరింగ్స్ ఇన్ఎవిటబుల్ అండి. ఎందుకంటే ఇది టైం కాదంటే మీరు వెయిట్ చేయాలి. యూనివర్స్ ఏంటంటే మీకు ఎంత పేషెన్స్ ఉంది, ఎంత కమిట్మెంట్ ఉంది, అసలు మీరు ఎంత లాయల్ గా ఉన్నారు అనేది చూడాలనుకుంటుంది. సో పరీక్షిస్తుంది. ఈ టైంలోని ఇంకొకటి కూడా ఏంటంటే ఎంపథెటిక్ గా ఉండాలండి. ఎదుటి వ్యక్తుల విషయంలోనే ఏంటంటే వాళ్ళు మనం అనుకున్నట్టుగా లేరు, వాళ్ళు మనం అనుకున్నట్టుగా మాట్లాడట్లేదు అంటే వాళ్ళ ప్లేస్ లో మిమ్మల్ని మీరు పెట్టుకొని ఆలోచించండి. అప్పుడు అయినా మీకు అర్థమవుతుందేమో. సో బేసిక్ గా ఇక్కడ ఏది కూడా ఫోర్స్ అయితే చెయ్యొద్దు. ఫ్రీగా ఫ్లో అవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ డెఫినెట్ గా మీ డ్రీమ్స్ అయితే ఫుల్ఫిల్ అవుతాయి. మీరు ఈ టైంలో ఈవెన్ మీ డ్రీమ్స్ లో ఏమైనా కొన్ని చూస్తున్నా ఆర్ కొంతమంది వ్యక్తుల్ని చూస్తున్నా సరే మోస్ట్లీ అవి వర్కౌట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. యూనివర్స్ ఏంటంటే డ్రీమ్స్ ద్వారా కూడా మీతో కమ్యూనికేట్ చేస్తుంటది. అంటే ఆ సైన్స్ ని మీరు ఫీల్ అవ్వగలుగుతుంటారండి. అంటే ఆ పర్సన్ నేమ్ ఎక్కడో చూడడం కానీ, ఆర్ ఆ పర్సన్ కి మీకు జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ ని మీరు మళ్ళీ ఎక్కడో సమ్ మూవీస్ లో చూడడం, ఆ రీల్స్ లో చూడడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. అవన్నీ సైన్స్ అండి ప్రోగ్రెస్ కి. సో ఇలాంటి సింక్రోనిసిటీస్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఇదంతా. సో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం ఆ పెయిన్ ఉంటుంది కానీ మరి ఈ ప్రాసెస్ అనేది ఇలా ఉంటేనే మీ లైఫ్ లో చేంజ్ వస్తుందండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు ఏమనిపిస్తుంది అంటే డెఫినెట్ గా రిలేషన్షిప్ గురించి ఫస్ట్ నేను మాట్లాడతాను. ఎందుకంటే కార్డ్స్ అన్ని రిలేషన్షిప్ రిలేటెడ్ గానే వచ్చాయి నాకు. అంటే అంత స్ట్రాంగ్ గా మీకు మీ పర్సన్ కి ఆర్ మీలో చాలా మందికి ఒక పర్సన్ తో ఒక కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మీరు బాగా కనెక్ట్ అయిపోయారండి. వీళ్ళు ఏంటంటే మీ సోల్మేట్ లా అయినా మీరు ఫీల్ అయ్యారు ఆర్ ఇది ఒక డివైన్ కనెక్షన్ అయినా అని మీరు అనుకున్నట్టు ఉన్నారు. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఇంక ఇది వర్కౌట్ అవ్వదేమో ఆర్ సిచ్యువేషన్స్ కాంప్లికేట్ అయిపోతున్నాయేమో, లైక్ ఏంటంటే ఇక్కడ ప్రోగ్రెస్ చూడలేమేమో అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. బట్ డౌట్స్ అయితే ఏం పెట్టుకోవద్దండి. ఈ రిలేషన్షిప్ ప్రోగ్రెస్ అవుతుంది బట్ స్లోగా అవుతుంది. దీనికి టైం పడుతుంది. ఈ టైంలో మీరు ఎలా ఫీల్ అవుతారంటే ఈ పర్సన్ ని గుర్తు చేసుకోవడం, ఈ పర్సన్ తో ఇంకా కనెక్షన్ బలంగా కావాలని కోరుకొని ఎమోషనల్ అవ్వడం, లేకపోతే ఇక్కడ మీరు ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించడం, ఇలా అంటే రకరకాలుగా డిస్టర్బ్ అవుతుంటారు. పాస్ట్ ఎక్కువ గుర్తొస్తుంటదండి. ఆ టైం కానీ, ఆ మెమరీస్ కానీ
అన్ని కూడా అంటే ఎలా ఉంటదంటే ఫ్లడ్ అయిపోతుంటాయి అన్నమాట. మీకేం అర్థం కాదు. ఆ పర్సన్ నేమ్ ఎక్కడైనా మీకు వినిపించడం కానీ, ఆర్ చూడడం కానీ, ఆ పర్సన్‌తో స్పెండ్ చేసిన ఆ మెమోరీస్ మళ్ళీ మీకు అంటే గుర్తొచ్చేలాగా ఎక్కడైనా మీరు కొన్ని సీన్స్ చూడడం అంటే మూవీస్‌లో కానీ బయటైనా. ఇలా ఏంటంటే మిమ్మల్ని యూనివర్స్ ఏంటంటే పరీక్షిస్తుంటదన్నమాట. అంటే మీరు అనుకోవచ్చు ఎందుకింత బాధ పెట్టాలి అని. సో ఇది బాధ కాదండి. ఈ ఫేజ్ అనేది మీ లైఫ్‌కి చాలా ఇంపార్టెంట్ అండి. మీ రిలేషన్‌షిప్‌కి ఏంటంటే ఇదొక మైల్‌స్టోన్ అవుతుందని చెప్పొచ్చు. ఇదైతే చాలా అవసరం. కాకపోతే ఈ ఫేజ్‌లో మీరు ఎంత ఇండిపెండెంట్‌గా ఉంటారు, ఎంత హీల్ అవుతారు, మిమ్మల్ని మీరు ఎంత బెటర్ చేసుకుంటారు, ఆర్ మీరు ఎంత కేర్ ఫ్రీగా ఉంటారు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ పర్సన్ మీ హార్ట్‌లో ఉన్న మీరు బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. ఈ పర్సన్‌తో మీకు ప్రెజెంట్ కనెక్షన్ లేకపోయినా మీరేంటంటే ఎనర్జిటిక్‌గా మూవ్ అవుతూ ఉండాలి. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఆ విధంగా చూడాలనుకుంటుందండి. అందుకే ఇలాంటి సిట్యుయేషన్స్ అంటే ఇప్పుడు మీరు సింగిల్‌గా ఉంటే ఆ పర్సన్ మీకు దూరం అయ్యారు. లేకపోతే మీ లైఫ్‌లో నిజంగానే మీరు లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. అంటే ఈ లోన్‌లీనెస్‌ని పక్కన పెట్టేసి మీ పర్సనాలిటీని మీరు డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పర్సనాలిటీ ఐ మీన్ పాస్ట్‌లో కానీ కొంతకాలం నుంచి ఆ పర్సన్ చూస్తున్న పర్సనాలిటీ కానీ వాళ్ళు డిజర్వ్ చేసేది కాదండి. ఆర్ వాళ్ళకి మీరు మ్యాచ్ అయ్యేది కాదు. సో, మీరు ఏ రోజైతే చేంజ్ అవుతారో మీ పర్సనాలిటీలోని ఆ చేంజెస్ వచ్చి లైక్ ఏంటంటే మీరు కొంత కేర్ ఫ్రీగా, కొంత సెటిల్డ్‌గా అండ్ మీరు చెప్పాను కదా! ఆ పేషెన్స్, కమిట్మెంట్‌తో ఉంటారో డెఫినిట్‌గా ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి మళ్ళీ వస్తారండి. వచ్చినప్పుడు కూడా వాళ్ళని మీరేదో ఫోర్స్ చేసినట్టు కాకుండా జస్ట్ నార్మల్‌గా మాట్లాడుతూ, ఇంటరాక్ట్ అవుతూ మీ కనెక్షన్‌ని పెంచుకోవాల్సుంటుంది. సో, ఇక్కడ ఎవరు కూడా రిలేషన్‌షిప్‌లో ఇంకొక పర్సన్‌ని ఫోర్స్ చేయొద్దు. అలా అని చెప్పి హోప్‌లెస్‌గా కూడా ఫీల్ అవ్వద్దు. ఇక్కడ ఏదైనా జరగొచ్చు. సో, ఇక్కడ కంప్లీట్‌గా ఇదే జరుగుతుందని మీరు అనుకుంటే అదే జరగాలని రూల్ లేదు. ఈవెన్ నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను. ఈ కెరియర్, ఫినాన్సెస్ యాస్పెక్ట్ ఇంకా అదర్ యాస్పెక్ట్స్‌లో కూడా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే వర్రీ అవ్వద్దండి. ఒక 1 ఆర్ 2 ఇయర్స్‌లోనే మొత్తం సెటిల్ అయిపోతుంది. అంటే మీకు ఇప్పుడు డౌట్స్ ఉండొచ్చు. మీరు ఇది హ్యాండిల్ చేయగలరా లేదా? పాస్ట్‌లో నా లైఫ్ చక్కగా ఉండేది. పాస్ట్‌లో నేనేంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకున్నాను. సో, దానివల్ల ఇలాంటి సిట్యుయేషన్స్ అనవసరంగా ఇదంతా చేసుకున్నాను. ఇలా మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవద్దు. కేవలం ఏంటంటే వీటి నుంచి మీరు ఫ్రీగా ట్రావెల్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే యూనివర్స్ మిమ్మల్ని ఆ వేలో చూడాలనుకుంటుంది కాబట్టి ఈ సిట్యుయేషన్స్ అండి. బట్ దాని అర్థం ఏంటంటే ఇవంతా పర్మనెంట్ అని కాదు. ఖచ్చితంగా మీరు ప్రోగ్రెస్‌ని చూస్తారు. ఫినాన్షియల్‌గా గ్రోతు కనిపిస్తుంది. అండ్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ కూడా బెటర్‌గా ఉంటాయి. కాకపోతే మూవ్‌మెంట్ స్లోగా ఉంటుంది. ఈ టైంలో మీకెలా ఉంటుందంటే డౌట్స్ వస్తుంటాయి. ఇది వర్కౌట్ అవుతుందా లేదా? నేను హ్యాండిల్ చేయగలనా లేదా అని. బట్ డౌట్స్ అయితే పెట్టుకోవద్దండి. డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. కాకపోతే మీరు బెటర్ పర్సన్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.